నా మరిది గురించి నీకేం చెప్పనమ్మా? నీకు గుర్తుందా? అతను ఇక్కడ ఉన్నప్పుడు నా తల తినేవాడు, ఎన్ని నాటకాలు ఆడేవాడు. వదిన సరిగ్గా పని చేయదు, వదిన సరిగ్గా వంట ఉండదు, అన్నీ నా మీద చాడీలు చెప్పేవాడు. ఇప్పుడు అతను ఢిల్లీలో ఉంటున్నాడమ్మా. ఇప్పుడు అతను అక్కడే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవునా? అవునమ్మా. మా అత్తగారిని చూడాలి. గంతులు వేస్తూ నాకు చాలా మంచి కోడలు వస్తుందని చెప్తుంది. నేను చూస్తానమ్మా ఎంత మంచి కోడలు వస్తుందో. నువ్వు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి మీ అత్తగారు అలాగే ఉంది. నిన్నెప్పుడు తిడుతూనే ఉంటుంది. పైగా నాకు ఎలాంటి పెద్ద కోడలు దొరికింది అని అన్ని రకాలుగా నాతో చెప్పుకుంటూ ఎగతాళి చేసేది. నాకు కూడా చూడాలనుంది నీ ఢిల్లీ తోటి కోడలు ఎలా ఉంటుందో అని. వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులని అత్తయ్య చెప్పింది. వాళ్ళకి దేనికి లోటు లేదని చెప్పింది. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మంచి సంస్కారం ఉన్న కోడలు వస్తుందని అనుకుంటుంది. మీ అత్తయ్య నీ పెంపకం గురించి ఎప్పుడు తప్పుపడుతూ ఉంటుంది. మీ అమ్మ నీకేం నేర్పించిందని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అందుకే నేను ఎప్పుడు వీళ్ళకి భయపడి తల వంచుకునే ఉంటున్నా. ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను ఈ ఇంట్లో ఏదో కొత్త కోడలిలాగా భయపడుతూనే బతుకుతున్నాను. ఇప్పుడు నువ్వేం చేయగలవులే? నువ్వే పెద్ద కోడలివి, నువ్వే అన్నీ భరించాలి. పెద్ద కోడలా ఎక్కడున్నావు? చూడమ్మా, నేను కనబడకపోతే కొంపలు మురిగినట్టు చేస్తుంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే. ఎక్కడ చచ్చావు కోడలా? ఈ కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. అత్తయ్య, ఒకవేళ నేను చస్తే నీకు ఈ చిల్లర పనులన్నీ ఎవరు చేస్తారు? నీ ఎగతాళి చాలు. ఏ అత్తయ్యనా పొద్దునే కోడలతో చావడం గురించి మాట్లాడుతుందా? నా టీ ఎక్కడా? తెస్తాను, కూర్చోండి. నేను చెప్పే వరకు టీ కూడా తీసుకురాదు. ఉదయాన్నే లేవగానే అత్తగారికి టీ ఇవ్వాలని కూడా తెలీదు. నా చిన్న కోడలు చాలా మంచిదయ్యి ఉండాలి. నేను అడగకుండానే నాకు టిఫిన్ చేసి ఇయ్యాలి. ఈ పెద్ద కోడలైతే నేను అడిగిన తర్వాతే అన్నీ చేస్తుంది. ఇదిగో అత్తయ్య, మరిది ఫోన్ చేస్తున్నాడు. ఏంటి, నా చిన్న కొడుకు ఫోన్ చేస్తున్నాడా? అవును. ఇవ్వు కోడలా ఫోన్. చిన్న, నువ్వు వస్తున్నావని విన్నాను. అవునమ్మా, వస్తున్నాను. అయితే చిన్న కోడల్ని కూడా తీసుకొస్తున్నావా? అవునమ్మా, తనని కూడా తీసుకొస్తున్నాను. అవునా? తనని త్వరగా తీసుకురా. చిన్న కొడుకు చిన్న కోడల మీద అత్తయ్యకి ఎంత అపారమైన ప్రేమో. అమ్మా, మేము ఈ రోజే వస్తున్నాము. రండి నాన్న, నేను మీకోసం ఎదురు చూస్తాను. సరే అమ్మా, ఫోన్ పెట్టేస్తున్నాను. సరే. పెద్ద కోడలా? చెప్పండి అత్తయ్య. ఈరోజు నీ తోటి కోడలు వస్తుంది. అవునా అత్తయ్య? అయితే ఈరోజు ఏమైనా కొత్తగా వండాలా? అవును కోడలా, ఈరోజు నా చిన్న కోడలు వస్తుంది కాబట్టి తనకి ఇష్టమైన భోజనం వండు. తనకి చౌమిన్, బర్గర్లు ఇవంటే చాలా ఇష్టం, అవి వండు. కానీ అత్తయ్య, నాకు అవి వండడం రాదు. నేను అన్నం, నాన్ వెజ్ ఏదైనా చేయమంటే చేస్తాను. కోడ్ల, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్, అందులో చూసి ఎలా తయారు చేయాలో నేర్చుకో. సరే అత్తయ్య, నేను ట్రై చేస్తాను. నా చిన్న కోడలు వస్తుందని ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పు. తను చాలా చదువుకుందని అందరికీ చెప్పు. నా చిన్న కోడల గురించి ఇంకా ఏం చెప్పాలి? తను చాలా సంస్కారవంతురాలు. తనంటే నాకు చాలా ఇష్టం. అచ్చం నాలాగే కదా అత్తయ్య? అరే, ప్రతి విషయంలో నీ జోక్యం ఏంటి? నీలాగా అస్సలుండదు. తను చాలా సంస్కారవంతురాలు, నీకంటే 10 రెట్లు ఎక్కువ. నా సంస్కారవంతురాలైన చిన్న కోడలు వస్తుంది, నువ్వే చూస్తావుగా. తను చాలా పద్ధతిగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. చాలా రోజులకి నా తోటి కోడలు వస్తుంది. తను పద్ధతిగా ఉన్నా లేకున్నా వస్తుంది కదా. తను వచ్చిన తర్వాత తన నుండి బాగా నేర్చుకో. మూర్ఖురాల్లా ప్రవర్తించకుండా తన నుండి కొన్ని మర్యాదలైనా నేర్చుకో. సరే అత్తయ్య, నేను భోజనం వండడానికి వెళ్తాను. వెళ్ళి వంట చెయ్యి. అత్తయ్య, మీరు కొంచెం సహాయం చేయొచ్చు కదా. నేను ఫస్ట్ టైం బర్గర్లు ఇవి చేయబోతున్నాను. అది ఎలా వస్తుందో కూడా తెలీదు. అరే, యూట్యూబ్లో చూసి చెయ్యి కోడలా, బాగానే వస్తుందిలే. ఇంకా నీ ఫ్రెండ్స్ 2-3 ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పు చిన్న కోడలు వస్తుందని. సరే అత్తయ్య, నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను. నీ ఇరుగు పొరుగు చుట్టాలందరికీ చెప్పు ఈరోజు ఢిల్లీ నుంచి నాకు చిన్న కోడలు వస్తుందని. నా చిన్న కోడల్ని అందరూ చూసి అసూయపడాలి. సరే అత్తయ్య, నేను వంట చేస్తాను వెళ్ళి. సరే. కోడలా, ఎక్కడున్నావు? అసలు అత్తయ్యకి ఏమైందో తెలియట్లేదు. ఈరోజు చిన్న కోడలు వస్తున్న సంతోషంలో పిచ్చెక్కినట్లుంది. కోడలా, నువ్వు వంటగదిలో ఉన్నావా? ఏమైంది అత్తయ్య? కోడలా, నా చిన్న కోడలు చిన్న కొడుకు స్టేషన్కి వచ్చారంట. వాడిప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆటోలో వస్తున్నానని చెప్పాడు. అవునా? మరిది చాలా తొందరగా వచ్చాడు. కోడలా, నువ్వేమేమి వండావు? అత్తయ్య, అది అన్నం, కూర, పప్పు చేశాను.
నువ్వేం చేసావు కోర్లా? తను చౌమిన్ బర్గర్లు తింటుందని చెప్పాను కదా, నువ్వెందుకు చేయలేదు చెప్పు కోర్లా. తన అన్నం పప్పు తింటుందా? అందుకే అడిగాను కదా అత్తయ్య, కొంచెం సహాయం చేయండి అని. నాకు అది రాదని చెప్పాను కదా చేయడం, నేను చేయలేకపోయాను. అరే యూట్యూబ్లో చూడమని చెప్పాను కదా అత్తయ్య, నేను తయారు చేద్దామని అనుకున్నాను. కానీ ఆ చౌమిన్ ఉంది కదా, అది పిండిలా కలపాలి కదా, అది ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. అయ్యో దేవుడా, ఇలాంటి కోడలు దొరకడం నా దురదృష్టం. నీకింత వయసు వచ్చినా నీకు సరిగ్గా వంట చేయడం కూడా రాదు. నా చిన్న కోడలు చూస్తావుగా, తను తినడానికి అన్ని రకాల వంటలు చేస్తుంది. ఇంట్లో పెద్ద కోడలైనా నీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అత్తయ్య, వాళ్ళు మొదటిసారి ఇంటికి వస్తున్నారు కాబట్టి నేను హల్వా చేశాను. కొత్తగా వచ్చినప్పుడు స్వీట్ పెట్టరా? వచ్చిన తర్వాత ఎలా చేస్తుందో చూసి నేర్చుకుంటాను. అసలు నిజంగా నాకు నచ్చిన పనులు ఒక్కటి చేయవు. నా చిన్న కోడలు నాకు నచ్చినవన్నీ చేస్తుంది. నువ్వే చూస్తావుగా, నువ్వు చేసేదేదో చేసుకో, నేను బయటికి వెళ్ళి చూస్తాను. నా కోడలు కొడుకు ఎప్పుడైనా రావచ్చు. ఈ అత్తయ్య నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది. నేను జీవితాంతం ఈమెకు సేవలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు చిన్న కోడలు వచ్చిన తర్వాత నాకు వాల్యూనే లేకుండా పోయింది. పగలు రాత్రి చిన్న కోడలు అనే మాట వింటూనే ఉన్నాను. నేను చూస్తానుగా చిన్న కోడలు ఎంత గౌరవంగా చూసుకుంటుందో. ఈ అత్తయ్య అయితే నన్ను ఎప్పుడూ ఇంతలా గౌరవించలేదు. నా పెద్ద కోడలు వస్తుంది, తనకేదైనా చేద్దామని ఏ రోజు అనలేదు. ఇంకా మరిదైతే తన భార్య వస్తుంది కాబట్టి ఇంతగా ఆర్భాటం చేస్తున్నాడు. అత్తయ్య కూడా తక్కువేమి కాదు. ఓ పెద్ద కోడల, ఎక్కడున్నావు? బయటికి రా, నా చిన్న కోడలు వచ్చింది. త్వరగా రా కోడలా, హారతి పళ్ళం తీసుకొనిరా, త్వరగా రా కోడలా. పద డార్లింగ్, మనం ఇంటికొచ్చేసాం. ఇది ఏ ఏరియా? ఏ డార్లింగ్, ఇది మా ఊరు. వాట్? ఇదేంటి? హో నా డార్లింగ్, ఇది నా ఇల్లు, నా సొంత ఊరు. ఇలా ఉందేంటి మీ ఊరు? అరే చిన్న, వచ్చావా? అరే పెద్ద కోడలా, త్వరగా రా, కొత్త కోడలు వచ్చేసింది. కొత్త కోడలు కార్లో కూర్చుంది. అరే ఎక్కడికి వెళ్ళావు పెద్ద కోడలా? అమ్మా, కోడల్ని త్వరగా బయటికి రమ్మనరా కార్లో నుంచి. పెద్ద కోడలా, త్వరగా రా కదా. అత్తయ్య వచ్చేసాను. ఎక్కడుంది మీ కోడలు? కోడలు కార్లో కూర్చొని ఉంది, నేను బయటికి తీసుకొనిరా. అమ్మా, వదినా, ఆ చెప్పు చిన్న. కార్లో ఎవరున్నారని వెళ్తున్నారు? నీ కోడలు ఇక్కడే ఉంది, తనే. డార్లింగ్, వీళ్ళిద్దరు ఎవరు? అరే డార్లింగ్, వీళ్ళిద్దరూ మా అమ్మ వదినా. హౌ ఆర్ యు ఆంటీ? చిన్న, తనేం మాట్లాడుతుంది? అమ్మా, నువ్వెలా ఉన్నావని అడుగుతుంది. అత్తయ్య, తనే నీ కోడలా? సంస్కారమైన కోడలు. తను ఎంత పద్ధతిగా ఉందో నేను అసలు ఎప్పుడూ ఊహించలేదు. మంగళసూత్రం లేదు, గాజులు లేదు, బొట్టులు లేవు, నుదుటిన సింధూరం లేదు. మీ కోడలు చాలా పద్ధతిగా ఉంటుందని చెప్పారు కదా, తనేం పెట్టుకుంది ఇప్పుడు? చిన్న, తమాషా కాదు. నా కోడలు ఎక్కడుంది? తనను కార్ల నుంచి బయటికి తీసుకురా. అమ్మా, తమాషా ఏం చేయడం లేదు, తనే మీ కోడలు. ఎస్ ఎస్ ఆంటీ, నేనే మీ కోడల్ని. అమ్మా, తను ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చింది, తనకి తెలుగు అంతగా రాదు, తను ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. చిన్న, ఇలాంటి కోడల్ని తీసుకొచ్చావు? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? ఈమె నీ కోడలమ్మా, తను ఢిల్లీ నుంచి వచ్చింది. చూడు ఎంత బాగుందో, తను ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నేను ఎదురు చూసింది ఇలాంటి కోడల కోసమా? నాకు ఇలాంటి కోడలు వద్దు. ఆంటీ, మీరు నాతో ఏం మాట్లాడుతున్నారు? నేను మీ కోడల్ని. కోడల్ని చిన్న, అసలు ఈ కోడలేంటి? తనేం వేసుకుంది చెప్పు. తనకు పెళ్ళైనట్టు ఏ కోణంలో నుంచైనా కనిపిస్తుందా? అమ్మా, ఢిల్లీలో అందరూ ఇలాగే ఉంటారు. తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అమ్మా, అంతా ఇక్కడే మాట్లాడతావా? ఇంట్లోకి వెళ్దాం పదా. నేనేం చెప్పాలి? తనని ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి? తనేం వేసుకుందని? మీ మామ్ దేని గురించి మాట్లాడుతుంది? ఎందుకు నాతో అలా మాట్లాడుతుంది? నువ్వు నా కోడలివా? అది చిన్న కోడలివా? హా అండి. అరే, చిన్న కోడలని పిలిచినంత మాత్రాన చిన్న కోడలు అయిపోతావా? నీలో కోడలుకుండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అయితే నేనేం చేయాలి? నీ అత్తగారి కాళ్ళకి, నీ తోటికోడలి కాళ్ళకి నమస్కారం పెట్టు. మీరేం మాట్లాడుతున్నారు? ఎవరి కాళ్ళనైనా నేనెందుకు పట్టుకోవాలి? అరే డార్లింగ్, ఇక్కడ మన ఆశీర్వాదం తీసుకోవాలంటే పెద్దల కాళ్ళకి నమస్కారం చేయాలి. నువ్వు నా భార్యవు కాబట్టి నువ్వు మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అందులో తప్పేమీ లేదు. ఆశీర్వాదం తీసుకుందాం. మా అమ్మ కాళ్ళని పట్టుకొని ఆశీర్వాదం తీసుకో. అవునా, ఆశీర్వాదమా? ఇప్పుడే తీసుకుంటాను. సంతోషంగా ఉండు కోడలా.
మరి నా కాళ్ళని ఎవరు పట్టుకుంటారు? మీరెవరు? నేను నీ తోటి కోడల్ని. అక్క చెల్లెల్లా భావిస్తే నీకంటే పెద్దదాన్ని అవుతాను. కాబట్టి నువ్వు నా కాళ్ళని పట్టుకొని ఆశీర్వాదం తీసుకో. అవును డార్లింగ్, తను నా వదిన. తను నా తోటి కోడలు, మరి నేను తన కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? సరే. హలో సిస్టర్. దేవుడా, తను రావడంతోనే గందరగోళం సృష్టించింది. అత్తయ్య, ఓ తెగ గంతులు వేశారు. నా చిన్న కోడలు అలాంటిది ఇలాంటిది, అది చేస్తుంది ఇది చేస్తుందని. ఇప్పుడు చూసారా, బాగా అయిందా? నేనేం చేశాను కోడలా? నా కొడుకు ఇలాంటిదని పెళ్లి చేసుకుంటాడని నాకేం తెలుసు? హే ఆంటీ, రండి రండి. మా ఇంటికి చిన్న కోడలు వచ్చింది. కోడలా, ఇక్కడేం డ్రామా చేస్తున్నావు? తనని ఇంటికి తీసుకెళ్దాం. నేను తనకి చీర కట్టిన తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలువు. ఎందుకు అత్తయ్య? మీరే చెప్పారు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పిలవమని, అందరి బంధువుల్ని పిలవని, ఫ్రెండ్స్ అందరినీ పిలవమని చెప్పారు కదా. మీరు చెప్పిందే చేస్తున్నాను. అరే పెద్ద కోళ్ళ, నీకు బుర్రుందా? మనకి అవమానం జరుగుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు తనని చూస్తే ఇలాంటి కోడల్ని తీసుకొచ్చారా అని తన గురించి ఏమనుకుంటారు? అత్తయ్య, అవమానపడతారా? చూడండి, మీ చిన్న కోళ్ళు ఎంత అందంగా ఉందో, ఎంత పద్ధతిగా వచ్చిందో. అవునమ్మా, నీ కోడలు చూడు ఎంత తెల్లగా ఉందో. ఏ, తెల్లటి చర్మంతో నేనేం చేసుకోవాలి? ఇక్కడ పద్ధతి గౌరవం మునిగిపోతుంటే. ఏ డార్లింగ్, వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? హరి డార్లింగ్, వాళ్ళు ఏమంటున్నారంటే మనం బయట నిలబడి మాట్లాడుతున్నాం కదా, లోపలికి వెళ్ళి మాట్లాడదామని అంటున్నారు. ఆహా, ఐ అండర్స్టాండ్. కోర్లా, ముందు నాకు ఒక విషయం చెప్పు. ఎస్ ఆంటీ, మీ అమ్మ కూడా నీలాగే ఉంటుందా? అవునా ఆంటీ. ఆ వత్తయ్య, మీ కోడలు చాలా పద్ధతిగా ఉంటుందని, తల కూడా పైకెత్తదని చెప్పారు కదా. వాళ్ళ కుటుంబం మొత్తం చాలా రిచ్ కుటుంబం, హైఫై కుటుంబం. ఎంత పద్ధతిగా ఉందో, పద్ధతి గల ఫ్యామిలీ. మీరేమంటున్నారక్క? ఏం లేదు చెల్లి, చిన్న కోడలికి చాలా పద్ధతి ఎక్కువ అని అత్తయ్యకి చెప్తున్నాను అంతే. అదైతే నేనే. చిన్న, నేను తనని ఎలా తీసుకెళ్ళగలను? నువ్వే చెప్పు. చుట్టుపక్కల వాళ్ళందరూ తనని చూస్తే ఏమనుకుంటారు? మనకేమైనా పరువు మిగులుతుందా? నేను అందరికీ చాలా పద్ధతి గల కోడలు వస్తుందని వివరంగా చెప్పాను. నా చిన్న కోడలు చాలా గౌరవంగా ప్రవర్తిస్తుందని చెప్పాను. తనని ఇలా చూస్తే నా గురించి ఏమనుకుంటారు? అమ్మా, నువ్వేదో వింతగా మాట్లాడుతున్నావు. ఎవరు అలా అనుకోరు. ఆ విషయం అందరికీ తెలుసు. పెద్దకోళ్ళ, వెళ్ళు. ఇంట్లో నుండి ఒక చీర తీసుకురా. తనకి చీర కట్టి ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్దాం. అత్తయ్య, మనం చీర కడితే తను ఎలా నడుస్తుంది? అయినా అసలు మరిదే మన ఊర ఆచారాల్ని అర్థం చేసుకోవాల్సింది. పెళ్లి కూతురు చీర కట్టుకుని వస్తుందని కూడా తెలీదా? అయినా నువ్వేం చేస్తావులే అత్తయ్య. అమ్మా, ఇక్కడ బయట ఏం చేస్తున్నావు? వీధిలో ఇంటికి వెళ్దాం పదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంటికి ఎలా వెళ్ళాలరా? నీకు ఇలాంటి కోడలే దొరికిందా? అత్తయ్య, మీరు మీ చిన్న కోడలు తీసుకొని రండి, నేను ఇంటికి వెళ్తున్నాను. ఈ పెద్ద కోడలు నా పరిస్థితి చూసి బాగా ఎగతాళి చేస్తుంది. తన నీతో పాటు ఇంటికి తీసుకురా, నేను వెళ్తున్నాను. సరే అమ్మా, పద, వస్తున్నాం. పద పద వెళ్దాం. పెద్ద కోళ్ళ, అరే ఏంటత్తయ్య మాటి మాటికి పెద్ద కోళ్ళ అని పిలుస్తున్నారు? ఇప్పుడు మీ చిన్న కోళ్ళు వచ్చింది కదా, మీ చిన్న కోళ్ళే మీకు సర్వస్వం కదా. నువ్వు ఇక ఎగతాళి చేయడం ఆపుతావా? త్వరగా వెళ్ళి తన బట్టలు మార్చు. ఆంటీ, ఆంటీ, నాకు ఈ బట్టల్లోనే కంఫర్ట్గా ఉంది. నీ ఇంగ్లీష్ బెదిరింపులు ఇక్కడ పనిచేయవు. మేము ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు, తెలుగులో మాట్లాడు. అమ్మా, తనకి ఈ డ్రెస్సే నచ్చిందని అంటుంది. నువ్వు నోరు మూసుకో. వచ్చాడు పెద్ద తెలుగులో చెప్పడానికి. తనకు కొంచెం కూడా నేర్పించి తీసుకురాకుండా అలాగే తీసుకొచ్చావు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా? తను ఎంత ఎగతాళి చేస్తారు. అమ్మా, నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. తను ఈ కాలపు కోడ్లని అందరికీ చెప్పు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు నిన్నెవ్వరూ ఎగతాళి చేయరు. పెద్ద కోళ్ళ, చెప్పాను కదా నీకు, తనని తీసుకెళ్లి చీర కట్టుకొని తీసుకురమ్మని. పద చెల్లి, నీ గదిలోకి వెళ్దాం, నీకు బట్టలు మారుస్తాను. డార్లింగ్, వెళ్ళు. ఓకే రఘు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. ఇదేంటి కోళ్ళ, మీ ఆయన పేరు పెట్టి పిలుస్తున్నావు? మరి నేనేమని పిలవాలా ఆంటీ? ఇక్కడ నీ భర్త పేరు పెట్టి పిలవకూడదు, అర్థమైందా? పెద్ద కోళ్ళ, తన గదిలోకి తీసుకెళ్లి బట్టలు మార్పించు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కిరిస్తారు. పద చిన్న కోళ్ళ, పద నీ గదిలోకి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకేం పనిలేదా? ఏంటమ్మా?
నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. నా మీద ఇంత కోపంగా ఇంతవరకు ఎప్పుడూ లేవు. నువ్వింతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు. మా ఇష్టానికి వ్యతిరేకంగా వద్దన్నా పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సైలెంట్గానే ఉన్నాను. అయినా పర్వాలేదులే, నా చిన్న కొడుకు నా ముద్దుల కొడుకు అనుకుని వదిలేశాను. కానీ నువ్వేమో ఇలాంటి కొడల్ని తీసుకొచ్చావు. ఇప్పుడు తన వల్ల నేను ఇరుగు పొరుగు వాళ్ళందరి ముందు అవమానానికి గురవుతాను. అమ్మా, తను కూడా ఒక మనిషే కదా, అవమానం ఎలా అవుతుంది? నేను ఒప్పుకుంటానమ్మా, తను కొంచెం మోడర్న్గా బట్టలు వేసుకుంది. కానీ ఇప్పుడు తనకి నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా, మనం ఇక్కడ ఏ పద్ధతి నేర్పిస్తే తను అది నేర్చుకుంటుంది. అది నేను చూస్తా. నీకు ఇంకేం పనిలేదా? వెళ్ళిక్కడి నుంచి. వచ్చాడు పెద్ద నేర్పించడానికి. రఘు వాళ్ళ వదిన నాకు ఈ డ్రెస్ వేసిందేంటి? ఇంకా ఈ గది చాలా మురిగ్గా ఉంది. అతను నాతో ఏం చెప్పాడు? నా ఊరు చాలా బాగుంటుంది, అక్కడ నాకు రాజభవనం లాంటి ఇల్లుందని చెప్పాడు. మరి నన్ను ఈ దరిద్రపు ఇంట్లో పడేశాడు. నాకేమనిపిస్తుందంటే నా కోరికలన్నీ ముక్కలైనట్టు అనిపిస్తుంది. అతను ఈ ఇంటినే తన ఇల్లు అని చెప్పాడా? ఇది తన గదా? చీ! నేను నా భార్య మొహం చూసి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏ పని జరగదు. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? కనీసం నీళ్ళైనా ఇస్తారా లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఎలాంటి చీర కట్టిందో నాకు తెలియట్లేదు, కానీ నేను పూర్తిగా పిచ్చిదాల్లా ఉన్నాను. అరే, ఎక్కడున్నావు మధు? నీళ్ళైనా ఇస్తావా లేదా? ఈ మీసాల మనిషి ఎవరు? అతన్నే అడుగుదాం. హలో, తనెవరు? నువ్వెవరు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? చాలా మంచిదాన్లా అందంగా తెల్లగా ఉంది. చాలా స్మార్ట్గా ఉన్నారు, కానీ మీసం ఉంది. అయినా పర్వాలేదు. ఇదేంటి, తను నా భర్తతో సరసాలాడడం మొదలుపెట్టింది. అవునా? నా మీసం నీకు నచ్చిందా? సిగ్గులేనోడా, నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు? అయినా నీ బావగారు, ఈ బావగారితో ఇలాగేనా మాట్లాడేది? ఎవరైనా ఇంత దగ్గరగా కూర్చుంటారా? ఎగు, ఇంకా కూర్చొనే ఉన్నావు. మరి నీకేమైంది? నీకు సిగ్గులేదా తనకి దగ్గరగా కూర్చోడానికి? తను నీ తమ్ముడి భార్య. అయ్యో మధు, తనెవరో నాకు అసలు తెలియనే లేదు. నేను కూడా అదే అడుగుతున్నాను. అత్తయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి రా. ఏమైంది కోళ్ళ? చూడండి అత్తయ్య, మీ చిన్న కోడలు తన బావగారిని అంటి పెట్టుకుని కూర్చుంది. ఇక పక్క నవ్వుకుంటూ కూర్చుంది. ఏంటి? ఒకవేళ నేను ఇప్పుడు చూడకపోయి ఉంటే వీళ్ళేం చేసేవాళ్ళో. హే తోటి కోడలా, నువ్వు నా మీద ఏం ఆరోపణలు వేస్తున్నావు? ఈయన నా బావగారని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా ఇతను నీ బావగారే అని. ఇక్కడి నుంచి వెళ్ళు. మధు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? తను బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తోంది. తమ్ముడు కూడా చెప్పాడు తను ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడుతుందని. మరి మీరెందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆహా భర్త గారు, మీరిప్పుడు మీ తమ్ముడు భార్య గురించి బాగా జాలి పడుతున్నారు. నా గురించి మాత్రం అస్సలు జాలిపడరు. కోడ్లా, వాడిప్పుడే వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారో వాడికెలా తెలుస్తుంది? ఈ చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు గొడవ పడుతున్నారు? వెళ్ళి వాడికి భోజనం పెట్టు, వాడు ఆకలితో ఉన్నాడు. అత్తయ్య, మీ అబ్బాయి విషయంలో మీరు వెంటనే చాలా తెలివిగా ప్రవర్తించారు. ఇప్పుడే మీ చిన్న కోడలు మీ పెద్ద కొడుకు చాలా సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్ళు దాన్ని దాస్తున్నారు. మీకు అది కనిపించట్లేదు. అయ్యో మధు, నాకు నిజంగా తెలీదు తను నా తమ్ముడి భార్యని. ఈ మనుషులు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు. నాకేం తెలుసు ఈ మీసాలోడు తన భర్తని. చిన్నకోళ్ళ, వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు. డార్లింగ్. వచ్చాడు పెద్ద డార్లింగ్. డార్లింగ్, భోజనం చేసావా? ఏం తినాలి? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు అంత వింతగా అనిపిస్తోంది. అరే, నువ్విప్పుడే ఇంట్లోకి వచ్చావు కదా, అందుకే నీకు అంతా వింతగా అనిపిస్తుంది. ముందు ముందు వీళ్ళందరూ నీకు అలవాటు పడతారులే, నువ్వే చూస్తావుగా. వాళ్ళే నిన్ను చాలా గొప్పగా చూస్తారు. అరే డార్లింగ్, ఇలా నా మీద కోప్పడకు. నేను కోపడకపోతే ఏం చేయాలి? నీకు కనిపించట్లేదా? నాకు ఈ పల్లెటూరు చీర కట్టింది మీ వదిన. ఓ డార్లింగ్, నువ్వు ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు. నిజంగా నువ్వేదైనా వేసుకోగలవు. నువ్వేం వేసుకున్నా చాలా అందంగా ఉంటావు. అందుకే నిన్ను చూసిన మొదటిసారి నేను ప్రేమలో పడిపోయాను. నువ్వు కూడానా రాహుల్? చాలా మంది నాకు ఇదే చెప్పేవాళ్ళు, కానీ నీ ఈ చేష్టల వల్లే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా చిట్టి తల్లి భోజనం చేసిందా? అయ్యో చాలింకా ఆపు.
లీలా నువ్వా? అక్క, నన్ను లోపలికి రానివ్వు. నీ చిన్న కోడలు వచ్చిందని విన్నాను. వచ్చింది. పెద్ద కోళ్ళ, లీలా ఆంటీ వచ్చింది, కొంచెం టీ తీసుకురా. అరే అక్క, ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఇబ్బంది పెట్టడానికే వచ్చావు. అక్క, నేను ఇక్కడికి టీయో నీళ్ళో తాగడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక నిమిషం ఆగు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు లీలా? నేను చేయాల్సిన పని చాలా ఉంది. అక్క, నీ ఇంట్లో 2 కోడళ్ళున్నారు, అయినా నీకు ఇంకా చేయాల్సిన పని చాలా ఉందా? పెద్ద కోళ్ళు ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేదు నా ముందు. ఇప్పుడు చిన్న కోళ్ళు వచ్చిన తర్వాత రోజంతా ఇంట్లో పనులే చేస్తున్నావు. సరే, అదంతా వదిలేయి. నన్ను ఒక్క మాట మాట్లాడనివ్వు. కొన్ని రోజుల క్రితం నువ్వేమని చెప్పావు? నీ చిన్న కోడలు చాలా పద్ధతి కలదని చెప్పావు కదా. అని నీ చిన్న కోడల్ని నేను చూశాను. మీ అబ్బాయితో కలిసి ఆ రోజు లోపలికి వస్తున్నప్పుడు చూశాను. తను జీన్స్ టాప్ వేసుకునుంది. ఆ పద్ధతి గురించి నా అక్క నువ్వు గొప్పగా చెప్పింది. ఇలా చీర కట్టుకోవడం వల్ల పద్ధతి సంస్కారం తెలుస్తుందా? అలాగైతే నా పెద్ద కోడల్ని చూడు. చూడ్డానికి పద్ధతిగానే ఉంటుంది, కానీ తనకేమైనా మర్యాదలు తెలుసా? అక్క, ఏమీ అనుకోవద్దు. నీ పెద్ద కోడలే గనక మర్యాదలు తెలియందైతే నేను ఎన్ని రోజులు చూసుకుంటుందా? నువ్వు మరీ ఎక్కువ చెప్తావు. లీలా, నాకు చాలా పనుంది. ఇంకో రోజు ఎప్పుడైనా నీతో కూర్చొని మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళు. నాకు బాగా అర్థమైందక్క, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు నన్ను ఇలా అవమానించలేదు. ఈరోజు మొదటిసారి నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మీ చిన్న కోడల గురించి మాట్లాడుతున్నందుకే కదా నన్ను వెళ్ళిపోమ్మని చెప్తున్నావా? నేనే వెళ్తున్నాను. నేనేమీ కూర్చోడానికి రాలేదు, కాసేపు మాట్లాడదామని వచ్చాను. అందరి కోడల గురించి బాగానే మాట్లాడతావుగో ఎగతాళిగా. ఇప్పుడు నీ కోడల విషయం దగ్గరకు వచ్చేసరికి ఇలా. ఈ లీలానా, ఇదే మొదటిసారి తన ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పడం. తనకెంత ధైర్యం ఉంటే నా మొహం మీదే చెప్తుంది. ఈరోజు నా చేతులతో వంట చేసి మా అత్తగారికి తినిపించబోతున్నాను. అప్పుడు తన మనసు కరిగి నా మీద ప్రేమ పెంచుకుంటుంది. ఏదేమైనప్పటికీ మనుషుల మనసుకు ద్వారం కడుపే కదా. నేను మా అత్తగారికి తినిపించి ఆమెను ఆకట్టుకుంటాను. వాళ్ళ కొడుకులకు కూడా తినిపించి ఆకట్టుకుంటాను. ఈ అత్తయ్య గారి చిన్న కోడలు వంటగదిలో ఏం చేస్తుంది? చెల్లి, ఏంటి చెల్లి చెల్లి? నాకేమనిపిస్తుందంటే తనకి తెలుగు అస్సలు రాదని. మేము తనతో ఏదైనా మాట్లాడితే తనకు అర్థమవుతుంది, కానీ నేను ఏదైనా అంటే చెల్లి అది ఇది అని తనకు అర్థం కాదు. తనకేది తెలియదన్నట్టు మాట్లాడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇంత పొద్దునే నువ్వు ఇక్కడ వంటగదిలో ఏం చేస్తున్నావు? ఓ సిస్టర్, ఇది నా సొంత ఇల్లు అనుకుంటున్నాను. అత్తయ్య చెప్పింది కదా ఇంట్లో ప్రతిరోజు వంటగదితోనే మొదలవుతుందని. అందుకే నేను వంట చేయడానికి కిచెన్లోకి వచ్చాను. అయితే చెయ్యి వంట, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ నీ ఇంగ్లీష్ వంటలు తినము. ఇక్కడ కేవలం ఇండియన్ వంటలే వండాలి. అన్నం, కూర, చపాతీ, పప్పు ఇలాంటివే వండాలి. నేను వండుతున్నాను కదా, నువ్వెందుకు నా వెనకాల వచ్చావు? వెళ్ళు. ఇక్కడ మ్యాగీ, పాస్తా, చౌమిన్ తయారు చేయరు. నీకెలా తెలుసు? నిన్న నీ గదిలో నుంచి సౌండ్ వచ్చింది. పాస్తా ఎలా తయారు చేయాలి, పిజ్జా ఎలా తయారు చేయాలి, చౌమిన్ ఎలా తయారు చేయాలి. నా గది బయట నుండి నా మాటలు వింటున్నావా? ఇక్కడ ప్రైవసీ అనేది ఉందా లేదా? నువ్వు ఉంటుంది ఊర్లో. ఇక్కడ ప్రైవసీ గీవసీ ఏమీ ఉండవు. వెళ్ళు, ముందు వెళ్ళి వంట చెయ్యి. ప్రైవసీ స్పెల్లింగ్ కూడా తెలియదు, కానీ వచ్చింది పెద్ద నాకు చెప్పడానికి. అత్తయ్య, టేస్ట్ చూసి చెప్పండి. చూడ్డానికే బాగుందంటే టేస్ట్ కూడా బాగానే ఉండుంటుంది కోడలా. ఏం చెప్పను అత్తయ్య, నా తోటి కోడలు కనుక ఇంకా అడ్డుపడకుండా ఉంటే అది ఇంకా టేస్టీగా ఉండేది. పెద్ద కోడలి మాటలకి అంతగా బాధపడకు. నీ మీద తనకి అసూయ. నువ్వు తెల్లగా అందంగా కనిపిస్తావు కదా, అందుకే తనకి నీ మీద అంత అసూయ. కాబట్టి తన మాటలకి లొంగిపోకు. అమ్మో అత్తయ్య, చిన్న కోడలికి ఏం నేర్పిస్తుంది? దాని తెలుపు చూసి నాకు అసూయగా ఉందా? మొన్నేమో మా ఆయన కూడా తెల్లగా ఉందని జాలి పడుతున్నాడు. ఈరోజు మా అత్తగారు కూడా అదే. ఫారిన్ ఫుడ్ కూడా తింటుంది. ఏదేమైనా చివరికి నేను వండిన అన్నం మాత్రమే నీకు తృప్తినిస్తుంది అత్తయ్య. అప్పుడు చెప్తాను నీ పని. టేస్ట్ చూడండి అత్తయ్య. కోడ్లా, నేను తింటాను, కానీ నువ్వు తిన్నావా? అత్తయ్య, నేను ఏమనుకున్నానంటే ముందు మీకు తినిపించి తర్వాత నేను తిందామనుకున్నాను.
అయ్యో నా చిన్న కోడలు ఎంత మంచిదో. నిన్న నేను అనవసరంగా తన మీద కోపడ్డాను. ఇప్పుడు చూడు, నా చిన్న కోడలు రీతు నిజంగా సంస్కారవంతురాలే. నా పెద్ద కోడలు కూడా ఇంతే ఇంగిత జ్ఞానం ఉంటే బాగుండేది. తనైతే తన భర్త కంటే ముందే తనే కడుపు నిండా తింటుంది. భర్త తిన్నాడో లేడో కూడా పట్టించుకోదు. మరోవైపు నా చిన్న కోడలు తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది, కానీ తన పద్ధతి చూడు, విచిత్రమైన బట్టలు వేసుకుంటుంది. కానీ తను ఎన్ని మర్యాదలు తెలుసుకుంది. అరే డార్లింగ్, అరే యార్, నేను రీల్ చేద్దామని ఆలోచించినప్పుడల్లా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఈ రీతు మరిది మీద ఎందుకు అలా అరుస్తుంది? కొంచెం నేను కూడా చూస్తాను. అరే యార్, నేను ఎప్పుడు ఇలా ఓడవడం కానీ తొడవడం కానీ చేయలేదు. నువ్వేమో నాతో ఇలా ఊడ్పించి తుడిపిస్తున్నావు. అరే, నేను ఎవరింట్లో ఉండడానికి రాలేదు, నీతో పాటే నీ ఇంటికే వచ్చాను. ఆ, మరిది ఊడుస్తూ తుడుస్తున్నాడు. నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాను కదా. ఇది అసలు ఇల్లేనా? అయినా కానీ నేను అన్నిటికీ అలవాటు పడుతున్నాను కదా. నీ సొంత ఇంట్లో నీకు ఊడవడానికి తుడవడానికి ఇబ్బందిగా ఉందా? ప్రతిరోజు టేస్టీ టేస్టీ వంటలు చేసి మీ అమ్మకు తినిపించి మీ అమ్మని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? నీకైతే ఇల్లు శుభ్రం చేయడమే చాలా కష్టమైన పని అనిపిస్తుందా? అరే, నేను చేస్తున్నాను. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు, అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకేం మాట్లాడుకు. చుట్టుపక్కల ఎవరైనా వింటే పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటారు. వింటే విననివ్వు. నేను చెప్పగలిగేది చెప్పాను. నేను చెప్పింది చెయ్యి. వాళ్ళు నాకు ఇంత మురికి గది ఇచ్చారు. నేను ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలి? ఇంకా నేనే గదిని శుభ్రం చేయాలా? ఎలాగో తలుపుకి తాళం వేసింది కదా, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టకు. నేను రీల్ చేసుకుంటున్నాను. సరే డార్లింగ్, వెళ్ళి రీల్ చేసుకో. నేను ఇక్కడే ఉంటాను. రూమ్ అంతా శుభ్రం చేస్తాను. చిన్న కోడలు వంట బాగానే చేసింది, చాలా రుచిగా ఉంది. కానీ పప్పు అన్నం లేకుండా నేను ఏది తినలేను. పర్వాలేదు, నేను నా కొత్త కోడలికి అన్నం పప్పు కూరలు ఎలా వండాలో నెమ్మదిగా నేర్పిస్తాను. తను అసలే సిటీ నుంచి వచ్చింది, అందుకే ఊర్లో ఆచారాలు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎలాగో మా ఇంటికి వచ్చింది కాబట్టి నెమ్మదిగా తనకి ఊర్లో మర్యాదలన్నీ నేర్పిస్తాను. నేను నా చిన్న కోడల్ని మంచి కోడలుగా తయారు చేస్తాను. ఆ తర్వాత నిన్న నన్ను ఏడిపించిన లీలాకు నా కోడలు ఎలాంటిదో చూపిస్తాను. కానీ ఇప్పుడు నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాకు చాలా ఆకలిగా ఉంది. తను పనిలో ఉందనుకుంటా. నేను నా పెద్ద కోడలికి పప్పు అన్నం వండవని చెప్తాను. పెద్ద కోళ్ళ, పెద్ద కోళ్ళ, ఎక్కడికి వెళ్ళావు? చెప్పండి అత్తయ్య. నాకు చాలా ఆకలిగా ఉంది కోళ్ళ, దయచేసి కొంచెం పప్పు అన్నం వండవా? ఇప్పుడు లైన్లోకి వచ్చావత్త. ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. ఎందుకు అత్తయ్య, మీకు పాస్తా సరిపోలేదా? మీ చిన్న కోడలు మీకోసం పాస్తా చేసింది కదా, మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు. చాలా బాగుందని తనని పొగిడారు కదా. అయితే నీకు అసూయగా ఉందా కోడల? అయ్యో అత్తయ్య, నేను నా చిన్న కోడలతో ఎలా పోటీ పడగలను? మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎంతో ఇష్టంగా తింటుండగా చూశాను. నీకెంత ధైర్యం? నన్నే వెక్కిరిస్తున్నావు? అయ్యో అత్తయ్య, నేనెందుకు వెక్కిరిస్తాను? నేను మిమ్మల్ని వెక్కిరిస్తానా? మీరు నా అత్తగారు. చూడండి అత్తయ్య, నేను మీకు నిజం మాత్రమే చెప్తున్నాను. అత్తయ్య, మీరు ఆ కుందేల్ని ఎంత పెంచినా ఎంత సౌకర్యంగా చూసుకున్నా ఏదో ఒకరోజు పంజరం తెరుచుకుంటుంది. తను అప్పుడు ఇంటికి నుండి బయటికి వెళ్తుంది. నువ్వు ఎవరి గురించి అంటున్నావు కోళ్ళ? అత్తయ్య, నేను చూసిందే చెప్తున్నాను. ఉదాహరణకి నిన్నటి విషయమే తీసుకుందాం. నా మరిది గారు ఒకప్పుడు చీపిరే ముట్టుకోలేదు. పైగా మీతో ఎలా చెప్పేవాడు? అమ్మ వదిన చూడు ఎలా తుడుస్తుందో, ఎంత మురిగ్గా ఉంది. కానీ అత్తయ్య, నిన్న నేను నా కళ్ళతో చూశాను. మరిది గారు నిన్న గది శుభ్రం చేస్తుంటే నా తోటి కోడలు ఏం చేస్తుందో తెలుసా మీకు? ఆమె తన ఫోన్లో రీల్స్ చేస్తుంది. ఏంటి, రీల్స్ చేస్తుందా? అది కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అత్తయ్య. ఆలోచించండి, మీకు గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? మీ చిన్న కోడలు మీకు గౌరవం ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది? నోర్ ముయ్. తన మీద ఎప్పుడు అసూయ పడుతూనే ఉంటావు. నీకెందుకు అసలు? ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే ఒప్పుకోకండి. అన్నట్టు అత్తయ్య, నేను మీ పప్పు అన్నం ఆల్రెడీ రెడీ చేశాను. మీరు తినాలనుకుంటే తినండి.
అలాంటిదేమీ లేదు. ఈ పెద్ద కోడలు నా చిన్న కోడలి మీద అసూయ పడుతుంది. నా చిన్న కోడలు అలాంటి పని చేయదు. ఒకసారి అడుగుతాను. లేదు లేదు, అలా జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే నా చిన్న కొడుకు తన భార్యకు బానిస అవుతాడు. అయినా అసలు వాడెందుకు శుభ్రం చేస్తాడు? లేదు, అలా జరుగుండదు. ఏమైంది? నన్ను గదిలోకి ఎందుకు లాక్కొచ్చారు? లోపలికి రా ముందు. ఏం జరిగింది? నాకు ఒకటి చెప్పు. నా తమ్ముడు గది బయట నుండి నువ్వేం తొంగి చూస్తున్నావు? వాళ్ళు ఇప్పుడే పెళ్ళైన జంట. నువ్వలా తొంగి చూడొచ్చా? నీకు సిగ్గులేదా? నేనేమీ తొంగి చూడలేదు. వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు. అందుకే నేను వినడానికి ట్రై చేశాను. అప్పుడు మీ తమ్ముడు గారు ఊడుస్తూ తుడుస్తూ కనిపించాడు. తను ఒక గర్ల్ ఫ్రెండ్. నువ్వు కూడా అలాంటి భార్యను చేసుకోవాల్సింది. నీకైతే నాతో సంబంధం లేనట్టే ఉంటావు. అన్ని పనులు పూర్తి చేసినా కూడా సరిపోదు. అన్ని పనులు నాకే చెప్తారు. అసలు భార్యాభర్తలు గదిలో ఏం చేసుకుంటే నీకేంటి సమస్య? నాకేం సమస్య? నాకే ఉంది సమస్య. నేను ఇంటికి వచ్చినప్పటి దగ్గర నుంచి మరిది నా వెంట పడుతూనే ఉండేవాడు. వదిన ఇది చేస్తుంది అది చేస్తుంది అని. అందుకే ఇప్పుడు నేను నా మరిది వెంట పడతాను. నేను పల్లెటూరు దాని కదా, నాకేమీ తెలీదు. మీకే ఎక్కువ తెలుసు. అందుకే మీ తమ్ముడు భార్య గదిలో అతనితో డాన్స్ చేయిస్తుంది. నువ్వు ఊరుకుంటావేమో, నేను ఇలా ఊరికే ఊరుకోను. హ్మ్. అత్తయ్య, చిన్న కోళ్ళ చెప్పు. అత్తయ్య, నేను కిచెన్లో కాఫీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కాఫీ కావాలా? కావాలంటే నేను మీకు కూడా ఒక కప్పు చేసిస్తాను. ఆ కోళ్ళ చెయ్యి. కానీ నేను నిన్నొక విషయం అడగాలి కోళ్ళ. అత్తయ్య, అడగండి. ఏం అడగాలనుకుంటున్నారు? కోడలా, నువ్వు మా అబ్బాయి చేత ఇంటి పనులు చేయిస్తున్నావా? ఏంటత్తయ్య, ఈ ముసల్దానికి తెలిసిపోయిందా? పెద్ద కోడలు మీ గదికి అటుగా వెళ్తున్నప్పుడు గదిలో నా కొడుకు రఘు ఇల్లు శుభ్రం చేస్తుండగా చూసిందంట. బహుశా నువ్వు రీల్ తీస్తున్నావేమో. అయ్యో లేదు లేదత్తయ్య, అలాంటిదేమీ జరగలేదు. ఏమైందంటే అత్తయ్య, మీ అబ్బాయి నన్ను కొంచెం ఇల్లు శుభ్రం చేయమన్నాడు. సరే అని నేను శుభ్రం చేయడం మొదలు పెట్టాను. ఫ్యాన్ ఎత్తు నాకన్నా ఎక్కువ ఉంది. మీ అబ్బాయి పొడవుగా ఉన్నాడు. అందుకే అతను పర్వాలేదు నేను చేస్తానని చెప్పాడు. అప్పటికి నేను వద్దని చెప్తూ వద్దు వద్దు నేనే చేసుకుంటానన్నాను. కానీ మీ అబ్బాయి వద్దన్నాడు. ఒకవేళ కింద పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, అందుకే నేనే శుభ్రం చేస్తానని ఆయనే చేశాడు. నేనేమో ఫ్లోర్ శుభ్రం చేశాను. కానీ అత్తయ్య, నీతో అలాంటి మాటలు ఎవరన్నారు? నేను ఫ్లోర్ శుభ్రం చేస్తూ మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను రీల్స్ చేస్తున్నానని అక్కకి ఎలా అనిపించింది అత్తయ్య? ఛీ, తోటి కోడలు ఇంత పట్టుదలతో నా వెనకాల పడుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను తనకేం అపకారం చేశాను? అత్తయ్య, నాకు ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. మొదటి రోజు నుంచే నాకు ఇలా జరుగుతుంది. అక్క ఒకసారేమో వాళ్ళ ఆయన పక్కన ఎందుకు కూర్చున్నావని అడుగుతుంది. ఇప్పుడేమో మా ఆయనతో ఇల్లెందుకు ఓడిపించి శుభ్రం చేస్తున్నానని అడుగుతుంది. కానీ నిజమేంటంటే ఇదంతా కథ అత్తయ్య. ఎంత తెలివైంది నా పెద్ద కోడలు. పువ్వు లాంటి నా చిన్న కోడల్ని ఏడిపించింది. సరే అత్తయ్య, నా తోటి కోడలు చెప్పిందే నిజమని మీరు నమ్మితే అలాగే కానివ్వండి. మీరు కూడా తననే నమ్మండి. నేను నా గదికి వెళ్తున్నాను. ఇదంతా నా పెద్ద కోడలి వల్లే జరుగుతుంది. తన వల్ల నా చిన్న కోడల్ని బాధ పెడుతున్నాను. నా చిన్న కోడలు ఎంత మంచిది. తనది చాలా సున్నితమైన మనసు. తను అలా ఏడుస్తుంటే నా మనసు ఎంత బాధపడుతుందో. తను అసలే చాలా సున్నితమైంది. తను ఏడ్చి ఏడ్చి తన ముక్కు నోరు వాచిపోతే లేదు లేదు, అలా జరగనివ్వను. ఒక పని చేస్తాను. నా చిన్న కోడలి కోసం ఏదైనా ఒక గిఫ్ట్ కొనిస్తాను. బహుశా అప్పుడైనా తను బాగుంటుందేమో. నా తోటి కోడలు ఎక్కడి నుంచి చూసిందో తెలీదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వీళ్ళని బ్లాక్ చేయాలి. లేకపోతే ఈ మహారాణి తోటి కోడలు నా రీల్స్ని అత్తగారికి చూపించైనా చూపిస్తుంది. చిన్న కోళ్ళ, అత్తయ్య మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నాకు చెప్తే నేనే వచ్చేదాన్ని కదా మీ దగ్గరికి. అయ్యో లేదు లేదు కోళ్ళ, నేను నా చిన్న కోడలి గదికి రాలేనా ఏంటి? ఇదిగో నీకో గిఫ్ట్ తెచ్చాను. నా గిఫ్ట్ ఏంటో చూడు. మా అత్తయ్య నా కోసం ఎప్పుడు ఒక గడ్డి పోచు కూడా తీసుకురాలేదు. కానీ ఈరోజు తన చిన్న కోడల కోసం ఇంత పెద్ద బహుమతా? అత్తయ్య, దీని అవసరం లేదు. ఇంత పెద్ద గిఫ్ట్ ఎందుకు కొన్నారు?
నా కోసం చాలా డబ్బులు వేస్ట్ చేశారు. అయ్యో లేదు కోడలా, ఇది నీకోసమే. మీ పెళ్ళైనప్పటి నుండి నీకోసం నేనేమీ ఇవ్వలేదు. ఇదిగో పట్టుకో. ఇంకోసారి ఇలా ఏడవకు కోడలా. పెద్ద కోడలు మాటలు పట్టుకొని నీ టైంని వేస్ట్ చేసుకోకు. ఆ పెద్ద కోడలు అంతే, తన మాటలు నమ్మకు. తనకి నీ మీద కుళ్ళు. పర్వాలేదు అత్తయ్య, నువ్వు నాకు విషయం తెచ్చి ఇచ్చినా అది నాకు అమృతమే అత్తయ్య. అయినా గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. అరే, నా కోడలికి ఎందుకు విషయం పెడతాను? ఇదిగో తీసుకొని గిఫ్ట్. అత్తయ్య, మరి నా గిఫ్ట్ ఎక్కడా? గిఫ్టా? అవునత్తయ్య, నువ్వు నీ చిన్న కోడలికి గిఫ్ట్ ఇస్తున్నావు కదా, కాబట్టి నేను కూడా అర్హురాలే. ఇప్పటి వరకు నువ్వు నాకు చాక్లెట్ కూడా తీసుకురాలేదు, కాబట్టి ఇప్పుడు నాకు కూడా గిఫ్ట్ కావాలి. కోడ్లా, అందరి గదుల్లోకి తొంగి చూస్తావా? ముందు ఈ విషయాలు వినడం ఆపు. తన గురించి నాకు చాడీలు చెప్పి అనవసరంగా గొడవలు పెట్టి నా దగ్గరికి వస్తున్నావా తిరిగి? వెళ్ళిక్క నుంచి. గిఫ్ట్ కావాలంట, గిఫ్ట్. సిగ్గు లేకుండా గిఫ్ట్ అడుక్కుంటుంది. అక్క, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నా తోటి కోడ్లా, నీకెలా అనిపించింది? అడగకుండానే నాకు ఇంత పెద్ద గిఫ్ట్ వచ్చింది. ఆలోచించు, ఆలోచించు. సాయంత్రం నీ మరిదొస్తాడు, ఆయనకు కూడా నేను 4-5 మంచి మాటలు చెప్తాను. అప్పుడు ఇంకా చాలా గిఫ్ట్స్ వస్తాయి నాకు. అక్క, దేంట్లో ప్రావీణ్యం ఉంటే అందులోనే సంపాదించుకోవాలి. నువ్వు నీ పల్లెటూరు వంటలు వండితే చాలు. పప్పు, అన్నం, కూర. అర్థమైందా అక్క? అక్క ప్లీజ్, నీ చిరాకు మొహంతో ఇక్కడ ఉండకు. బయటికి వెళ్ళు. ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు. వెళ్ళే ముందు డోర్ క్లోజ్ చేయక్క. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ కావాలి. ఓకే తోటికోడ్లా, బాయ్. నేను ఎలాగైనా అత్తయ్యని సంతోషపెట్టాలి. అత్తయ్య, ఎందుకు లేస్తున్నారు? పడుకునే ఉండండి. నేను మీ పాదాలకి మసాజ్ చేస్తున్నాను, చేయనివ్వండి. ఏంటి కోడ్లా, చదువుకున్న కోడలివి నా కాళ్ళకు మసాజ్ చేస్తున్నావు? ఎంత పద్ధతి గలదానివి. అత్తయ్య, మా అమ్మ చెప్పింది, పెద్దవాళ్ళకి సేవ చేస్తే స్వర్గంలో చోటు ఉంటుందంట మనకి. అందుకే నేను మీకు సేవ చేస్తున్నాను అత్తయ్య. కోడలా, నేను ఇంకా ముసల్దాన్ని కాలేదు. నేను కొంచెం అలసిపోయానంతే. అయినా అత్తయ్య, నువ్వు రోజంతా ఎంతసేపు నడుస్తావు అక్కడ ఇక్కడ. అందుకే నీ కాళ్ళకు చేతులకు కొంచెం మసాజ్ చేస్తే నీకు కొంచెం హాయిగా అనిపిస్తుంది. మీరు పడుకోండి. సరే కోడలా. అత్తయ్య, మీకు నా తోటి కోడలు కాళ్ళొత్తుతుంటే మంచిగా అనిపిస్తుందా, లేకపోతే నేను వద్దితే మంచిగా అనిపిస్తుందా? కోడలా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? తోటి కోడలు, తోటి కోడలు. ఈ తోటి కోడలు పనే తప్పించుకుంటుంది, ఇంకా నా కాళ్ళు ఎప్పుడు నొక్కుతుంది? ఏంటత్తయ్య, అక్క నీ కాళ్ళొత్తదా? అందరూ అంటూ ఉంటారు కదా, పల్లెటూరు కోడళ్ళు అత్తమామలకి బాగా సేవ చేస్తారని. నీకు తెలిసిన మర్యాదలు తనకు తెలీదు. కానీ కోడలా, మా ఇంటికి చిన్న కోడలుగా నువ్వు రావడం నా అదృష్టం. ఒకవేళ నీ ప్లేస్లో ఇంకెవరైనా వచ్చుంటే నా జీవితం నరకమైపోయేది కోడలా. అత్తయ్య గారి అలవాటు బాలేదు. ఇంతకుముందేమో తన ఫ్రెండ్స్ అందరికీ నా గురించి కంప్లైంట్ చేసేది, ఇప్పుడేమో తన చిన్న కోడలతో నా గురించి చెప్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నాను. రోజంతా పనిచేసి అలసిపోయినా కూడా అత్తయ్యకి డైలీ నూనె రాసేదాన్ని కాళ్ళకి. అవేమీ గుర్తుండవు. నేను పల్లెటూరు దాన్ని అయినంత మాత్రాన అన్ని పనుల్లో ఉత్సాహంగా ఉంటానని కాదు. ఈ రీతు అత్తయ్య పక్కన కూర్చొని ఆమె పాదాలు ఒత్తుకుంటూ ఎంత గొప్పగా సేవ చేస్తుందో చూపిస్తుంది. ఏదేమైనా తన భర్త తనకు మద్దతు ఇస్తున్నాడు కాబట్టి తనదే పై చెయ్యి. నా భర్తకేమో నా మీద అసూయ. అత్తయ్య రోజంతా నాతో ఇంటి పనులు చేయిస్తుంది, ఆ రీతునేమో చిన్న పాపలాగా తనతో ఉంచుకుంటుంది. అయితే ఇప్పుడు నేను కూడా దానిలాగా సానుభూతి చూపించాలా? అత్తయ్య, నేను చేసిన కాఫీ టేస్ట్ చూడండి, ఎలా ఉందో చెప్పండి. కోల్డ్ కాఫీ చేశాను, చల్లగా తాగండి. ఈ కాఫీ చూడ్డానికే చాలా బాగుంది కోడలా. పెద్ద కోడలు అయితే ఎప్పుడూ ఇలాంటి కాఫీ చేయదు. పెద్ద కోడలు కొంచెం తాగి చెప్పండి అత్తయ్య. మా చిన్న కోడలు, మరి నా కాఫీ ఎక్కడా? అక్క, అదేంటంటే నేను వండిందేది నీకు నచ్చదు. నేను పాస్తా, మ్యాగీ, పిజ్జా లాంటివి చేసుకుంటే నీకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఓన్లీ అమ్మ కోసమే కాఫీ చేశాను కదా అత్తయ్య. అవును కోళ్ళా. పెద్ద కోళ్ళ, నీకు అంతగా కాఫీ తాగాలంటే వెళ్ళి చేసుకో. తనకి అత్త నువ్వు కాదు, నేను. అత్తయ్య, నువ్వు ఈ ఇంటిని పాడు చేస్తున్నావు. నీ చిన్న కోడలు ఏది వండినా అది కేవలం నీకోసమే. తన భర్తకు మహా అయితే తన బావగారికి ఇస్తుంది,
కనీసం నన్ను దాన్ని చూడనివ్వదు. అంటే తను వండేవి నీకు నచ్చినట్టుంది. మరి తను నీతో ఎందుకు మంచిగా ఉంటుంది? వెళ్ళిక్కడి నుండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు చాడీలు చెప్పడానికి. అత్తయ్య, నేను చాడీలు చెప్పడానికి రాలేదు. హ్మ్. వచ్చింది పెద్ద మహారాణి. ఓ అత్తయ్య, చిల్లవ్వండి. ఇంత చిన్న విషయాలకి ఎందుకంత కంగారు పడుతున్నారు? ముందైతే కాఫీ తాగండి. సరే కోడ్ల, నువ్వు కూడా తాగు. అత్తయ్య, చెప్పమ్మా. అత్తయ్య, మీరు అక్క గదిలో ఏం చేస్తున్నారు? ఒకవేళ వీళ్ళ గదిలో వస్తువులు ఏమైనా పోతే ఆ నింద మీ మీదే పడుతుంది. నేను నా ఇంట్లోనే ఉన్నాను. పెద్ద కోడలు నన్ను ఎలా అనగలుగుతుంది? లేదత్తయ్య, నేను చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత మీ వస్తువులన్నీ ఈ గదిలోనే ఉండిపోయాయి కదా. కానీ ఇప్పుడు ఈ గదిలో అక్క వాళ్ళే ఉంటున్నారు, అందుకే అలా అన్నాను. కానీ అత్తయ్య, ఈ గదిలో ఏం చేస్తున్నారు మీరు? నా చెప్పులు కనపడట్లేదు కోడలా. పెద్ద కోడలి పిల్లలు వాటిని ఎక్కడ పడేశారో అని నేనే వెతుక్కుంటున్నాను. వీళ్ళిద్దరూ నా గదిలో ఏం చేస్తున్నారు? అత్తయ్య, మీ చిన్న కొడుకు మీకోసం మంచి శాండిల్స్ కొన్నాడు. మీరేమో అవి వేసుకోరు, చెప్పులే వేసుకుంటారు. మీరే చెప్పండి, నాలాగా హైఫైగా జీవించడం నేర్చుకోరా? ఇప్పుడు నా దగ్గర హైఫై కోడలు ఉంది కదా, మరి నేనెందుకు నేర్చుకోను? అదంతా వదిలే. ఈ రోజు నుండి చెప్పులు వేసుకోను. నువ్వు చెప్పినట్లు శాండిల్సే వేసుకుంటాను. అత్తయ్య, నువ్వు ఊర్లో ఉండి ఉండి ఊర్లో మనిషిలాగే తయారయ్యావు. ఇప్పటి నుంచి నువ్వు నాలాగే ఉండు. నీ బట్టలు కూడా మార్చుకో. మీరు అచ్చం మహారాణిలాగే ఉంటారు. ఏదేమైనా మీరు ఇంటి మహారాణే కదా. అయితే మహారాణి పక్కన చదువుకున్న కోడలు మాత్రమే బాగుంటుంది. భావ్ కోడలా, నేను నీకు అంత బాగా కనిపిస్తున్నానా? మరి ఇంకేంటి అత్తయ్య, ఈ వయసులోనే మీరు ఇంత అందంగా కనిపిస్తుంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండుంటారో. అప్పట్లో మీ ఫ్రెండ్స్ అందరికంటే మీరే అందంగా ఉండేవారు కదా అత్తయ్య. అవును కోడలా, మీ మామయ్య గారు నన్ను చాలా ప్రేమగా ప్రేమలత అని పిలిచేవాళ్ళు. అవునా అత్తయ్య? ఓ అవును కోడలా, నా పేరు వేరే ఉండేది, కానీ మామయ్య గారు నాకు ప్రేమలత అని పేరు పెట్టారు. వావ్ అత్తయ్య, అయితే మామయ్య గారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో. విషయం ఏంటంటే కోడలా, ఈ ఇంట్లో అందరికన్నా అందమైన వ్యక్తి నేనే. నా తోటి కోడళ్ళందరికన్నా నేనే అందంగా ఉండేదాన్ని. అందుకే మీకు చెప్తున్నాను అత్తయ్య, ఇప్పుడే ఇంత అందంగా కనిపిస్తున్నారంటే వయసులో కూడా చాలా అందంగా ఉండేవారని. ఈ రీతు ఏమో అత్తయ్య గారిని ఆకాశానికి ఎక్కిస్తుంది, ఈ అత్తయ్య గారేమో ఎక్కుతుంది. అత్తయ్య, వెళ్దాం పదా. అక్క రాకముందే వెళ్తే మంచిది, లేకపోతే మళ్ళీ తన గదిలో నుంచి ఏదో తీసుకెళ్తున్నామని అనుకుంటుంది. అదండి, మనకి గొడవ అనవసరం. అవునవును కోర్లా, నువ్వు చెప్పింది నిజమే. పద, నేను శాండిల్స్ వేసుకొని చూస్తాను. సరే అత్తయ్య, పద వెళ్దాం. నాకెంత మంచి చిన్న కోడలుందో. ఓ అవును వదినా, దయచేసి రండి. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరొస్తే మా ఇంట్లో మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏమైంది? ఏమైనా విశేషమా? వస్తే మీకే తెలుస్తుంది. నేను మార్కెట్కి వచ్చాను. నిన్ను కలవకుండా ఎలా ఉండగలని ఫోన్ చేశాను. మంచిదే కదా వదినా, నువ్వు షాపింగ్ అనే సాగుతోనే ఆడపడిచి ఇంటికి వస్తావు. సరే, నీకోసం నా చిన్న కోడలికి చెప్పి వెరైటీ వెరైటీ వంటలు చేయిస్తాను. నువ్వు వాటిని ఎప్పుడూ తినుండవు. నీ చిన్న కోడలికి అన్ని స్పెషల్ వంటలు వచ్చా? అయితే తప్పకుండా వస్తాను. సరే రా, చిన్న కోడలికి పరిచయం చేస్తాను నిన్ను. సరే, ఇక్కడ పని పూర్తి చేసుకొని వస్తాను. సరే చిన్న కోళ్ళ. అత్తయ్య, నిన్ను చూడడానికి మా వదిన వస్తుంది, కాబట్టి నువ్వు తన కోసం నీకు నచ్చిన రుచికరమైన భోజనం ఏదైనా వండు. ఏంటత్తయ్య? అవును కోళ్ళ, నీకు తెలిసిందే ఏదైనా వండు. నువ్వేమీ ఇండియన్ వంటలు చేయాల్సిన అవసరం లేదు. అంటే పప్పు అన్నం ఇలాంటివి ఏం చేయనవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు అవి తింటూనే ఉంటారు. నువ్వెప్పుడు తింటావే ఆ పాస్తా, న్యూడిల్స్, మ్యాగీ, పిజ్జా అలాంటివి ఏదో ఒకటి చెయ్యి. అవి తిన్న తర్వాత మా వదిన నిన్నెప్పుడు మెచ్చుకుంటుంది. ఎందుకు చేయనత్తయ్య? ఇప్పుడే నేను వంట చేయడానికి వెళ్తాను. ఈ ముసలిది నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. చిన్న కోళ్ళ ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని. నేనేమైనా ఏంటి పని మనిషినా? అలా వదిన వస్తే నన్ను వంట చేయమని అడుగుతుంది ఏంటి? అత్తయ్య గారి చిన్న కోడలు వంట చేస్తుందా? పద వెళ్ళి చూడాలి. అయినా నాకేంటి, వాళ్ళకు వచ్చిన వంటలు వాళ్ళే చేసుకుంటారు. కనీసం నాకు ఇప్పుడైనా రెస్ట్ దొరుకుతుంది. ఈరోజు ఆంటీ వచ్చినప్పుడు చిన్న కోడలు వంట చేస్తూ ఉంది. ఇదైతే మంచి విషయమే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను హ్యాపీగా.
నువ్వు నా చిన్న కొడుకుని ఇంకా కలవలేదు. నేనెప్పుడు కలిశాను? నువ్వు నీ చిన్న కొడుకు పెళ్లి చేస్తుంటే కలిసేదాన్ని. నీ కొడుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాడు కదా. అవును వదిన, అది నిజమే. చిన్న కోళ్ళ అత్తయ్య, ఈమె నా వదిన. హలో ఆంటీ. నమస్తే. కోళ్ళ కాళ్ళు మొక్కు. ఎస్ ఎస్ అత్తయ్య. లేదు లేదు కోళ్ళ, అవసరం లేదు. కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. కోళ్ళ అలా నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళి నువ్వు వండింది ఏదైనా త్వరగా తీసుకురా. ఓకే ఓకే అత్తయ్య. నీ కోడలు కొంచెం మరీ మోడర్న్గా ఉంది. నీకిద్దరు కోడళ్ళున్నారు. వాళ్ళిద్దరూ 2 రంగుల వాళ్ళు. ఒకరు భూమి అయితే మరొకరు ఆకాశం. అవును వదిన, అది నిజమే. వీళ్ళిద్దరూ ఇప్పుడు ప్రపంచంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. భూమి ఆకాశం అంటూ. అత్తయ్య గారి చుట్టాలందరూ అచ్చం అత్తయ్యలాగే ఉంటారు. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అచ్చం రెస్టారెంట్ లో చేసినట్లే ఉంది. అవునా వదిన? అందుకే నేను నా చిన్న కోడలికి చెప్పాను, మా వదిన వస్తుంది, నచ్చిన వంట ఏదైనా చేసి పెట్టని. చూడు, తను చేసింది నీకెంత బాగా నచ్చిందో. చాలా బాగుందక్క. నేను మార్కెట్కి వచ్చినప్పుడల్లా మీ ఇంట్లో చేసే రకరకాల వంటలన్నీ తింటాను. ఈ నాటకాన్ని నేను ఇంకెంతకాలం కొనసాగించాలి? ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుంది? నాకేమీ అర్థం కావట్లేదు. అందరి కోసం ఇంకెన్ని రోజులు వంటలు చేయాలి? నేను ఇంకో లక్ష్యాన్ని సాధించాలి. అది పూర్తయితే వీళ్ళు నన్ను ఇంకేమీ అడగరు. చిన్న కోళ్ళ. అత్తయ్య చెప్పండి. నీ తోటి కోడలు ఎక్కడా? తనని కూడా పిలిచి తీసుకురా. ఆంటీ భోజనం చేసి వెళ్తారు. ఆంటీని కలుస్తుంది. లేకపోతే నీ తోటి కోడలు మొహం తిప్పుకుంటూ ఉంటుంది. సరే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. చూసావా వదిన, నా కోడలికి ఎలా నేర్పించానో? నీకు నచ్చిందా? ఓ అవునక్క, మీ చిన్న కోడలు చాలా మంచిది. ఈ రోజుల్లో మీకంత చదువుకున్న మంచి కోడలు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇంకేముంది వదిన, నేను పని చేసి చేసి అలసిపోయాను. ఈ ముసల్దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చిన్న కోడల, గదిలో ఏం చేస్తున్నావు? బయటికొచ్చి కూర్చో. అత్తయ్య, నేను బయట ఎందుకు కూర్చోవాలి? నేనంటే అక్కకి ఇష్టం లేదు. కోడల, పెద్ద కోడలు నిన్నేమైనా అందా? అత్తయ్య, మీరే కదా అక్కని తీసుకురమ్మని పంపించారు. నేను వెళ్ళి అక్కకి చెప్తే తను నా మీద చాలా కోపంగా ఉంది. ఆంటీ ముందు ఈ విషయం చెప్తే మన పరువే పోతుందని నేను ఇది చెప్పలేదు. సైలెంట్గా నా రూమ్లోకి వచ్చాను. అత్తయ్య, నేనేమనుకుంటున్నానంటే అక్క చేతిలోనే అన్నీ ఉన్నాయి. అందుకే తనకు అంత పొగరు. నేను ఏదైనా వండడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్క నన్ను కింద నుంచి పైదాకా చూస్తుంది, చాలా కోపంగా. అత్తయ్య చెప్పిందని నేను చెప్పగానే కూల్ అవుతుంది. అత్తయ్య, నా తోటి కోడలే నాకు ఇలా ఎందుకు చేస్తుంది? తనకి నా మీద ఏంటి పగ? తను ఇలా చేస్తుంటే నాకు ఇక్కడ అస్సలు ఉండాలనిపించట్లేదు. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఇది ఒక పెద్ద కుటుంబం, అందరూ కలిసి ఉంటారనే కదా నేను ఇక్కడికి వచ్చాను. రఘు మీ కుటుంబం చాలా మంచిదని, అందరూ నన్ను బాగా చూసుకుంటారని చెప్పాడు. కానీ నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, ఈ పెద్ద కోడలు తనను తాను ఇంటి పెద్దగా అనుకుంటుంది. ఈరోజు తన అహంకారాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తాను. పెద్ద కోళ్ళ. అత్తయ్య, ఏమీ చెప్పకండి ప్లీజ్. అనవసరంగా గొడవ జరుగుతుంది. చిన్న కోళ్ళ, నువ్వేమి బాధపడకు. ఏమైంది అత్తయ్య? ఇంటి తాళాలు ఎక్కడా? నా దగ్గరే ఉన్నాయి అత్తయ్య. తాళాలు నాకు ఇవ్వు. తాళాల గురించి ఇంత త్వరగా చర్చ జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఎందుకు అత్తయ్య? నేను చెప్పాను కదా తాళాలు నా చేతికి ఇవ్వమని. సరే, తీసుకొస్తాను అత్తయ్య. తీసుకోండి అత్తయ్య తాళాలు. ఈ తాళాలు తీసుకొచ్చిన కోళ్ళ, ఇంటి తాళాలు. అత్తయ్య, దీని అవసరం ఏముంది? ఇది ఇంటి పెద్ద కోడలికి అవసరం ఉంది. పెద్ద కోళ్ళ, ఇన్ని రోజులు బాధ్యత నెరవేర్చావు. ఇప్పుడు ఈ బాధ్యత చిన్న కోడలు చూసుకుంటుంది. ఎందుకంటే తను బాగా చదువుకుంది. నీకంటే బాగా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. కానీ అత్తయ్య, నేనేమైనా తప్పు చేశానా? నేను ఈ తాళాలను ఎప్పుడు తప్పుడు పనులకు ఉపయోగించలేదు. కానీ ఈరోజు సడన్గా. అక్క, నువ్వంత బాధపడకు. ఇన్నాళ్ళుగా నువ్వే ఈ బాధ్యతను మోస్తున్నావు కదా, ఇప్పుడు నేను చేస్తానులే. అంతగా టెన్షన్ పడకక్క. అత్తయ్య, నేను ఈ ఇంటిని నా సొంత ఇంటిలా భావించేదాన్ని. ఇంకా నేను తాళాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. మరి ఈరోజు నన్ను చదువురాందన్నని పిలిచి ఇన్నేళ్ళ నా కష్టాన్ని నువ్వు తక్కువ చేసావత్తయ్య. కోళ్ళ, ఇందులో బాధపడడానికి ఏముంది?
ఇన్ని రోజులుగా ఈ బాధ్యతలు నువ్వే చూసుకుంటూనే ఉన్నావు. అలాగే నా చిన్న కోడలు కూడా కొన్ని రోజులు బాధ్యత తీసుకుంటుంది. మరి ఇందులో నువ్వు బాధపడేంత ఏముంది చెప్పు. ఇక వెళ్ళి నీకేం పని ఉందో అది చూసుకో. అత్తయ్య, అక్క ఇప్పుడే తాళాలు పోగొట్టుకుంది కదా, అందుకే దిగులుగా ఉంది. అవును కోడలా, నీ తోటి కోడలికి ఈ విషయం అర్థం కావట్లేదు. అత్తయ్య, నువ్వు కంగారు పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇంటి పనులన్నీ చూసుకుంటాను. సరే కోడలా, నేను నా గదికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే అత్తయ్య. ఇప్పుడు ఈ ఇంటి తాళాలు నా దగ్గరున్నాయి. ఏమేమి ఎక్కడ పెట్టారో నేను చూస్తాను. ఈ ముసలి ఇంట్లోంచి బయటికి వెళ్తే ఈ ముసల్దాని గదిలో ఏమేమి ఉన్నాయో అన్నీ వెతుకుతాను. అరే యార్, నువ్వెందుకు ఫోన్ చేశావు? నీకు తెలీదా నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను? నీకెన్నిసార్లు చెప్పాను నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని? చూస్తుంటే ఈ రీతు నా మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టినట్టుంది. ఇప్పటికే నాకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో. హే డార్లింగ్, నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను బ్రతకలేనని. ఇంకా నువ్వు ఇప్పుడే ఒక పోస్ట్ కూడా పెట్టావు. అందులో నువ్వు ఒక ఐటమ్ బాంబ్లా కనిపించావు. చాలా బాగుంది. నువ్వు కూడా యార్. యారని ఎవరిని పిలుస్తుంది? అయితే నేను నీకు అంతగా గుర్తొస్తున్నానా? మరి అందుకే ఫోన్ చేశాను. ఫోన్ చేసినందుకు నువ్వు నన్ను తిడుతున్నావా? ఎందుకు ఫోన్ చేశావని? ఏయ్, నేను నీ లవర్ని. నీకు కాకపోతే నా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తానా? రాస్కిల్, నువ్వు నా ముందు శిల్ప పేరెత్తితే జాగ్రత్త. ఏం చేస్తానో కూడా తెలీదు. దీని అర్థం ఈ రీతు ఎవరితోనో ప్రేమలో ఉన్నట్టుంది. తను అలాగే మాట్లాడుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా నన్ను నమ్మరు. నేనేం చేయాలి? అత్తయ్య కూడా ప్రస్తుతం ఇంట్లో లేదు. ఇదంతా అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాలా? నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈ రీతుది మాట్లాడేదంతా రికార్డ్ చేస్తాను. అప్పుడు నా మాట ఎవరు వినరో చూస్తాను. ఈ చెత్త మొహంది మా ఇంటికి వచ్చి మరిది భార్యగా నటిస్తూ మరిదిని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. లేదు, నేను దీన్ని ఇకపై సహించను. నేను నీపై అసూయగా ఉన్నాను కదూ. సరే చెప్పు, నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తున్నావు? అరే యార్, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు. నేను ఇంత త్వరగా చూడ్డానికి వచ్చానంటే అంతే. ఇక ఇది మా అత్తగారి ఇల్లు, నీకు తెలుసు కదా. ఎవరో ఒకరు నా వెంటే ఉంటారు. మన ప్లాన్ గురించి ఎవరికైనా తెలిస్తే? అసలే నేను చాలా కష్టపడి రఘుని పెళ్లి చేసుకున్నాను డబ్బుల కోసం. ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇక ఒక నెల రోజులు ఆగు. ఇక్కడి నుంచి అంతా దొంగలించి నీ దగ్గరికి తిరిగి వస్తాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అరే యార్, నువ్వు ఈరోజు నన్ను కలవాలి. అరే నోర్ముయ్, నేను ఇప్పుడే మా అత్తగారి రూమ్కి వెళ్తున్నాను. నేను మా అత్త రూమ్లో ఉన్న నగల్లో 2 తీసుకున్నాను. మిగతావి కూడా తీసుకోవాలి. ఇంకా మా ఆడపడుచు దగ్గర నెక్లెస్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఆమె పెద్ద నగలు వేసుకుంటుంది. లోపల ఇంకా చాలా నగలు ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను అందరి నగలు తీసుకొని తిరిగి వస్తాను. ప్రస్తుతం గోల్డ్ రేట్ నీకు తెలుసు కదా. మనం చాలా సుఖంగా బతకొచ్చు. నిజంగా నువ్వు నాకంటే కూడా తెలివైన దానివి. ఈరోజు నా పుట్టినరోజు, నీకు గుర్తుందా? అయ్యో, నీ పుట్టినరోజుని ఎలా మర్చిపోగలను? నేను వస్తాను, నువ్వేమీ టెన్షన్ పడకు. వీళ్ళందరూ పడుకున్నాక నేను వస్తాను. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా నా గిఫ్ట్ తీసుకురావడం మాత్రం మర్చిపోకు. ఎలాగో నువ్వు ఇప్పుడు నీ అత్తమామలతో కలిసి ఉంటున్నావు. నువ్వు ఆ ఇంట్లో డబ్బులున్న మహారాణి అయి ఉండాలి. నిజమే యార్, నా భర్త అయితే నా కాళ్ళ దగ్గర ఉంటాడు. నేనేది చెప్తే అది చేస్తాడు. నాకు చాలా భయపడతాడు. చేతి వేళ్ల మీద నాట్యం చేస్తాడు. వావ్, నీ అత్తగారింట్లో నీ పలుకుబడి చాలా బలంగా పెరిగింది. దాన్ని అలాగే కొనసాగించు. టైంకి రా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, నేను నీతో చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఎవరైనా వస్తారు. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నేను నిన్ను తర్వాత వచ్చి కలుస్తాను. సరే సరే, బాయ్. బాయ్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పిచ్చివాడితో ఇంకొన్ని రోజులే గడుపుతాను. ఇదేం ఆడది? నా కొడుకు ఎంత మంచి కోడల్ని తీసుకొచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నా కోడల్నే పొగుడుతున్నారు. మీ చిన్న కోడలు ఎంత అందంగా ఉంది, మీ పెద్ద కోడల కన్నా మీ చిన్న కోడలే బాగున్నట్టుందని అంటున్నారు. ఆహా, ఈ తోటి కోడలు చాలా తెలివైందనుకుంటుంది. నా ఫోన్తో ఏం చేస్తున్నావు? నా ఫోన్ నాకు ఇవ్వు. అక్క, ఒకసారి చెప్పు, ఈ ఫోన్తో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను? ఇది నా ఫోన్. నువ్వు ఆలోచించే నా దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నావా? నీ నిజ స్వరూపం ఏంటో అందరికీ చూపిస్తాను. సరే, ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి
నా నిజ స్వరూపం ఏంటో చూపించు. దొరికిందా? ఏం వెతుకుతున్నావు? నువ్వు రికార్డ్ చేసినవన్నీ నేను డిలీట్ చేశాను. నువ్వేమనుకుంటున్నావు? నేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నువ్వు రికార్డ్ చేసేది నాకు అప్పుడే తెలుసు. వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి అందరికీ చెప్పు. నువ్వు చెప్పేది ఎవరు నమ్ముతారో నేను చూస్తాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావక్క? నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, నాకు అడ్డు రావద్దు. నేనేం చేస్తున్నాను, ఏం చేయడం లేదు, అన్నిట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నా వెనక పడకు. ఎందుకు పడకూడదు? నీ వెనకే పడతాను. నా మొబైల్ నుండే కదా నువ్వు రికార్డింగ్ డిలీట్ చేసింది, కానీ నా నోరు మూయించలేవు కదా. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి చెప్తాను. వచ్చింది పెద్ద. నేను అత్తయ్య మనసుని ఎంతగా గెలుచుకున్నానంటే తను నీ మాట ఎప్పటికీ వినదు. వచ్చిందండి పెద్ద నా మాటలు రికార్డ్ చేయడానికి. అత్తయ్య, అత్తయ్య, ఈరోజు ఏమైంది మళ్ళీ నీకు? అత్తయ్య, మీ చిన్న కోడలు, నువ్వు మళ్ళీ చిన్న కోడలు వెంట పడుతున్నావా? చూడు కోళ్ళ, నీ పద్ధతులు మార్చుకో. నా చిన్న కోడలు వెంట పడొద్దని నీకు నిన్నే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి చిన్న కోడలి గురించి చెప్తున్నావు. లేదు లేదత్తయ్య, దయచేసి నేను చెప్పేది వినండి. కోడలా, నేను నిన్ను తిట్టాలనుకోవట్లేదు. ఇక్కడ నుండి వెళ్ళు. ఇక్కడ ఎవరూ లేరు. అరే యార్, ఆల్రెడీ ఒకసారి దొరికాను. మళ్ళీ అలా చేయకు. నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు. కొంచెంలో తప్పించుకున్నాను. ఎంత కష్టపడి తప్పించుకున్నానో నాకే తెలుసు. అదృష్టం ఎప్పుడూ నా వైపే ఉండదు. మన పని పూర్తయిన తర్వాతే నీతో కలుస్తాను. ఇప్పుడు నేను రాను. అలాగే విను, నేను నీ బర్త్డే పార్టీకి రావట్లేదు. తర్వాత కలుద్దాం. కానీ ఇప్పుడొద్దు. నా తోటి కోడలు నా వెంట పడుతుంది. హే, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎందుకంటే ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వెందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నావు? నాకు తీరిక దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేదో చూసి నేను నీకు ఫోన్ చేస్తాను కదా. నీకు అర్థం అవ్వట్లేదా? సరే సరే, ఇంకోసారి అలా చేయను. కానీ రోజుకు ఒక్కసారైనా నువ్వే నాకు ఫోన్ చేయాలి. సరే, నేను చేస్తాను. నేను ఇంట్లోకి వెళ్ళాలి. బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ ముసల్దాన్ దగ్గర ఇంత ఖరీదైన నగలున్నాయా? ఇప్పుడు చాలా మజా వచ్చింది. ఈ ముసల్దాన్ దగ్గర ఇన్ని నగలుంటాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. బహుశా తోటికొడల నగలు కూడా ఈ ముసల్దాన్ దగ్గరే ఉన్నట్టున్నాయి. ఏదో ఒక మంచి రోజు చూసి ఈ నగలన్నీ తీసేసుకుంటాను. ఈ ముసళ్ళు వస్తున్నట్టుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏంటి కోడ్ల, ఎందుకు ఎప్పుడు చిన్న కోడలు వెంట పడుతున్నావు? మీ ఇద్దరికి ఎంత తేడా ఉంది. తన డిగ్రీ కనిపించడం లేదా నీకు? అత్తయ్య, ఆపండి. డిగ్రీ 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 ఎందుకు ఆపాలి చెప్పు? నువ్వు ఊర్లో నుంచే చదువుకున్నావు, కానీ నా చిన్న కోడల్ని చూడు. తనకి చిన్న కంటే ఎక్కువ డిగ్రీ ఉంది. పైగా తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న అమ్మాయి. మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న కోడలు పనంతా ఎందుకు చేయట్లేదు? పనంతా నాతోనే ఎందుకు చేయిస్తున్నారు? మీ చిన్న కోడలు కేవలం పాస్తా, పిజ్జా, మ్యాగీ కోసమే ఇక్కడ ఉందా? అయితే ఏమైంది? తనే నేర్చుకుంటుంది. నువ్వెక్కడి నుండి వచ్చావు? నీకు వంట చేయడం వచ్చా? నేనే కదా నీకు నేర్పించాను. ఈ అత్తయ్యకి చెప్పడం వల్ల ఉపయోగమే లేదు. ఇంకా మరిదైతే తనకంటే ఎక్కువగా తన గర్ల్ ఫ్రెండ్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ అత్తయ్య కూడా చిన్న కోడల్ని లవ్ చేస్తున్నట్టుంది. ఛీ! ఇప్పుడు ఈ పెద్ద కోడలు వెళ్ళి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరితో, చూడండి ఆంటీ, చూడండి అక్క, మా ఇంటికి ఎంత పద్ధతి గల చిన్న కోడలు వచ్చిందో అని అందరికీ చాడీలు చెప్తుంది. మా ఇంటి పరువు తీస్తుంది. ఇంటికి ద్రోహం చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు. కోడళ్ళ రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. అరే యార్, ఎందుకు ఫోన్ చేశావు? అరే డార్లింగ్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, అందుకే ఫోన్ చేశాను. నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని నీకు తెలుసు కదా. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నాకేమవుతుందో నీకు తెలుసా? కానీ నేను ఇక నువ్వు లేకుండా ఉండలేను. చూడు, నేను మీ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాను. త్వరగా రా, నేను నిన్ను చూసి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అరే, నువ్వేం చేస్తున్నావు? మా అత్తగారి ఇంటికి ఎందుకు వచ్చావు? ఓ, అది నీ అత్తగారి ఇల్లు, కానీ నేను నీ లవర్ని కదా. నాకు తెలుసు, కానీ నేనేం చేయగలను చెప్పు? నేను అక్కడికి వస్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా నన్ను చూస్తారేమోనని నాకు భయంగా ఉంది. వీళ్ళని వదిలి ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారో తెలుసా? హే రీతు, ఇప్పుడు ఆల్రెడీ నైట్ చాలా లేట్ అయింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు బయట ఉంటారు చెప్పు? నువ్వు త్వరగా రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను.
నిన్ను చూడకుండా ఈరోజు నేను వెళ్ళను. సరే పెట్టి ఫోన్, వస్తున్నాను. నేనేం చెయ్యాలి? అతను ఇక్కడే ఉన్నాడు. ఎవరైనా అతన్ని చూస్తే వెళ్ళి అతన్ని కలిసి త్వరగా వచ్చేయాలి. అత్తయ్య గారి చిన్న కోడలు ఈ సందులో ఏం చేస్తుంది? అక్కడుంది తన బాయ్ ఫ్రెండా? వెళ్ళి చూద్దాం. చూడు డార్లింగ్, నాకు ఈ గొడవలతో సంబంధం లేదు. పెళ్ళైన నెల రోజులకే ఇంట్లో ఉన్న బంగారం డబ్బు అంతా నీ దగ్గరే ఉంటుందని చెప్పావు. ఇప్పటి వరకు ఎంత పోగు చేశావు? అరే ఏంటసలు? నేను ఈ మధ్య కదా అతని ఇంట్లోకి వచ్చింది. నాకు అన్నీ అంత త్వరగా ఎలా దొరుకుతాయి? కాదు డార్లింగ్, ఇంత లేట్ చేస్తే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. అరే యార్, నేను ట్రై చేస్తున్నాను. నా ముసలత్త నాకు ఆల్రెడీ తాళాలు ఇచ్చింది. ఇంకా 2 రోజులు కావాలి. నేను నగలు డబ్బు అన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. ఈ విసుగు పుట్టించే మనుషులతో ఉండాలని నాకు కూడా లేదు. ఇలా ఉందా నీ సంగతి? మొబైల్ తీసి రికార్డ్ చేయాలి. ఏదేమైనా త్వరగా వచ్చేయి. ఇప్పుడు నేను లేకుండా ఉండలేను. నాకేమైనా ఇక్కడ ఉండాలనుందా? నేను త్వరగా బయటపడాలని ట్రై చేస్తున్నాను. అతన్ని నా వైపు తిప్పుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? కానీ చివరికి అతన్ని ఆకట్టుకున్నాను. అసలు ఇది ఎలాంటి ఊరో నాకు తెలీదు. ఇక్కడికి రావడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అతని ప్రవర్తన చూసి అతను ఒక మామూలు పల్లెటూరు అబ్బాయి అని అర్థమైంది. అతని మనసు గెలుచుకోవడం చాలా ఈజీ అని అనుకున్నాను. అలాగే జరిగింది. ఇన్ని రోజులు సహించావు కదా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. సరే సరే, నేను వెళ్తున్నాను. త్వరగా వెళ్ళి నాకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండు. సరే సరే, త్వరగా వెళ్ళు. ఎవరికి కనిపించకు. నిజంగా చదువుకున్న ఈ నా తోటికోడలు మా ఇంటిని బాగు చేయడానికి కాదు, నాశనం చేయడానికి వచ్చింది. మా కుటుంబం మొత్తాన్ని మోసం చేయాలని చూస్తుందా? ఇంకా ఈ పిచ్చి మరిది ఎంత తెలివి తక్కువవాడు. తనకి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉందో కూడా కనిపెట్టలేకపోయాడు. పెళ్లి కాకముందైతే నాకు చుక్కలు చూపించేవాడు. ఇప్పుడెటు పోయింది మరి? ఆ రీతూది ఇంకా ఏమేం చేస్తుందో చూడాలి. ఈ ముసలిది ఎప్పుడు ఈ ఇంట్లో ఇక్కడే కూర్చుంటుంది. నేను ఎలా వెళ్ళాలి? కోళ్ళ, ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునత్తయ్య, నా ఫ్రెండ్స్లో కొంతమంది నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. అందుకే నేను వాళ్ళని కలవబోతున్నాను. మరైతే నీ ఫ్రెండ్స్ని ఎందుకు ఇక్కడికి పిలవకూడదు? అయ్యో అత్తయ్య, నీ పెద్ద కోడలు ఎలాంటిదో నీకు తెలుసు కదా. వాళ్ళ ముందు తన తెలివి తక్కువతనాన్ని ప్రదర్శిస్తే నీ చిన్న కోడలి పరిస్థితి ఏమవుతుంది? నా ఫ్రెండ్స్ ముందు నాకు ఇంకేం గౌరవం మిగులుతుంది? అందుకే అత్తయ్య, నేనే స్వయంగా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను వెళ్ళి సాయంత్రంలోకి తిరిగి వస్తాను. నా చిన్న కోడలు మా కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో. వెళ్ళు కోడలా, వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలు. ఆ బ్యాగ్ ఎందుకమ్మా? అత్తయ్య, ఈ బ్యాగ్లో నా బట్టలున్నాయి. మీరు నన్ను శారీసే కట్టుకోమని చెప్తున్నారు కదా. నా పాత బట్టలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇక ఎలాగో వాటి పని అయిపోయింది. అందుకే ఒక బ్యాగ్ నా ఫ్రెండ్స్కి ఇచ్చి మా ఇంటికి పంపించమని చెప్తాను. సరే అత్తయ్య, నేను ఇక వెళ్తాను. ఓ ఈ చిన్న కోళ్ళ, ఎందుకంత తొందర? నీ పాత ఫ్రెండ్స్ని నాకు కూడా పరిచయం చెయ్యి. అక్క, చిన్న కోళ్ళ నువ్వు వెళ్ళు. పెద్ద కోళ్ళ, నువ్వు నీ అలవాటుని వదులుకోవా? సరే అత్తయ్య, మీకు నాతోనే ప్రాబ్లం కదా. ఈరోజు నేను నీకు నిజం చూపిస్తాను. ఇది వినండి. విన్నారా అత్తయ్య? అక్క, నోర్ ముయ్, ఒక్క మాట కూడా మాట్లాడకు. నా సంచిలో ఏముంది? నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతున్నావా? చిన్న కోడ్ల, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకున్నాను, కానీ నువ్వు నా వెనక ఇంత చేసావా? ఇదంతా చేస్తున్నందుకు నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు ఈ ఇంటికి నా కొడుక్కి భార్యగా వచ్చావు కదా. భార్యగా కాదత్తయ్య, దొంగతనం చేయడానికి దొంగలా వచ్చింది. రఘు, నువ్వు తనని గుర్తించకుండా ఎలా పొరపాటు చేశావు? ఇతు, నేను ఈ తప్పులని చేయలేదు. విక్కీ నన్ను ఇదంతా చేయమని చెప్పాడు. నేనేం చేయలేదు. అతనే నాకు ఇదంతా బలవంతంగా చేయమని చెప్పాడు. ఇది నా తప్పు కాదు. నోర్ ముయ్. నేను నీ గురించి అర్థం చేసుకోలేకపోయిన విషయాలు చాలా ఉన్నాయి. చివరికి నువ్వు ఇలా తయారయ్యావా? నేను నమ్మలేకపోతున్నాను. వదిన ఫోన్లో రికార్డింగ్స్ వినిపించకపోయింటే నేను ఇప్పటికీ నమ్మేవాణ్ణి కాదు. నేను నా కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను.
నేను చెప్తున్నాను కదా, ఇది నా తప్పు కాదు. విక్కీ చేసిన పొరపాటు. అతని నా సామానంతా తీసుకురమ్మని నాతో చెప్పాడు. నన్ను తీసుకెళ్తానని చెప్పాడు. నన్ను క్షమించు. దేనికి క్షమాపణ చెప్తున్నావు? ఈ ఇంటికి వచ్చినందుకా? మా అందరి ముందే ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నీ తీసుకెళ్తున్నావా? ఇంకా ఏ ధైర్యంతో క్షమాపణ అడుగుతున్నావు? చూడండి అత్తయ్య, మీ చిన్న కోడలు ఇంట్లో అందరినీ మోసం చేసి ఎలా అన్నీ తీసుకెళ్తుందో. ఏంటి మరిది, నువ్వు నాకెన్ని నీతులు చెప్పేవాడివి? నీ భార్యను చూసి నేను నేర్చుకోవాలా? ఇప్పుడు చెప్పు, నీ భార్యను చూసి నేను నేర్చుకోవాలా? అత్తయ్య గారు, ఇప్పుడు మెచ్చుకోండి మీ చిన్న కోడల్ని. ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రియుడు పట్టుబడ్డాడు. ఇప్పుడు నీ పని. ఇన్స్పెక్టర్, ఇదే మా కుటుంబం మొత్తాన్ని మోసం చేసి డబ్బు నగలు అన్నీ తీసుకుని పారిపోతుంది. ఎక్కడికి వెళ్తావు? నీ ప్రియుడు పట్టుబడ్డాడు. ఏంటి చూస్తున్నావు? నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నీ లవర్ ఏమో గేటు బయట ఎదురు చూస్తున్నాడు. నువ్వేమో ఇక్కడ ఇంట్లో నగలు డబ్బులు అన్ని బ్యాగ్లో కుక్కుతున్నావు. నాకంతా తెలుసు. రఘు, చూడు రఘు, పోలీసులు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. దీని వెనుక మీ వదినే ఉంది. ఇది నా తప్పు కాదు. ఆమె నాకు కోపం తెప్పించింది, అందుకే ఇదంతా జరుగుతుంది. ప్లీజ్ రఘు. నోర్ముయ్, ఒక్క మాట కూడా మాట్లాడకు. నన్ను ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించుకు. నీకోసం నేను మా అమ్మని వదిన్ని కూడా నిర్లక్ష్యం చేశాను. నువ్వు చదువుకున్న దానివి అనుకున్నాను, చాలా మంచిదానివని అనుకున్నాను. కానీ నువ్వు ఒక నేరస్తురాలవని తేలింది. మీకెందుకు అర్థం కావట్లేదు? అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను నిస్సహాయరాలిని కదా. నిస్సహాయత? ఒక వ్యక్తి నిజంగా నిస్సహాయంగా ఉన్నప్పుడు సహాయం కోరతాడు. నువ్విక్కడ మా వదిన్ని అవమానించావు. నువ్వు సేఫ్ అవ్వడానికి మా అమ్మని ఆకాశానికి ఎక్కించావు. నువ్వు అనుకున్నది సాధించావు. కానీ నువ్వు విక్కీతో వెళ్ళట్లేదు. నువ్వు మా సంతోషాన్ని దొంగతనం చేసి వెళ్తున్నావు. ఇన్స్పెక్టర్ సార్, తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి. దొంగ పెళ్లి కూతురా, వస్తావా లేదా 2 కర్రలు ఇరగొట్టమంటావా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. జస్ట్ 49 రూపీస్కే మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. ఛానల్లో మెంబర్గా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇవ్వండి. 20 మెంబర్స్ వరకు మన ఛానల్లో జాయిన్ అయితే 20 మినిట్స్ వరకు వీడియో లెంత్ పెంచుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నావు వదినా? నన్ను క్షమించు వదినా. అవును కోళ్ళ, మమ్మల్ని క్షమించు. చిన్న కోడలి వల్ల నేను గుడ్డిదాన్ని అయ్యాను. నిజంగా చదువుకున్న వ్యక్తి అంటే మంచి మనసు, విశ్వాసం ఉన్నవాడే. కోడలా, నువ్వు ఈరోజు ఇంటిని కాపాడమే కాకుండా నా కళ్ళు కూడా తెరిపించావు. వదినా, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నేను నిన్నెప్పుడూ కనీసం మనిషిలా కూడా చూడలేదు. నీ గురించి ఎప్పుడూ చెడుగానే మాట్లాడాను. కానీ ఈరోజు నువ్వు నా జీవితాన్ని కాపాడావు వదినా. నన్ను క్షమించు. కోడలా, మమ్మల్ని క్షమించమ్మా. అత్తయ్య, చదువు తెలివిని పెంచుతుంది కానీ విలువల్ని ఇంట్లోనే వదిలేస్తుంది. అవును వదినా, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఈ ఇంట్లో రీతు కోసం చాలా తిరుగుబాటు చేశావు. నువ్వు అన్నయ్యకి చెప్పావు, అమ్మకి చెప్పావు. అమ్మ ఇప్పుడు రీతు పక్షానే ఉండేది. అయినా ఎలాగోలా ఫోన్లో రికార్డ్ చేసి మాకు నిజం చెప్పగలిగావు. నాకు సిగ్గుగా ఉంది వదినా. రీతు వేసిన ఎత్తుగడల వల్ల నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకోలేదు. నేను కూడా మా అమ్మతో కలిసి నిన్ను ఎగతాళి చేస్తూనే ఉన్నాను. కానీ రీతు నిజస్వరూపాన్ని గుర్తుపట్టలేని అసలైన చదువుకోనివన్నీ నేనే. కోడలా, నేను కూడా ఎన్నో తప్పులు చేశాను. నువ్వు ఈ ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటున్నావు. నేను నీకే ఎప్పుడు సేఫ్ తాళం ఇవ్వలేదు. కానీ చిన్న కోడలికి ఆ సేఫ్ తాళాలు ఇచ్చి ఇంత పిచ్చి పని చేశాను. కానీ కోడలా, ఈ ఇంటికి అసలైన యజమానివి నువ్వే. ఇకపై ఈ సేఫ్ తాళాలు నీ దగ్గరే ఉంటాయి. ఇకపై ఇంటికి యజమానురాలివి నువ్వే. చదువు అంటే డిగ్రీ కాదు, కుటుంబాన్ని కలిపుంచడం. అది నువ్వు చేశావు. అత్తయ్య, ఈ ఇంటికి యజమానురాలిగా నువ్వే ఉంటావు. నాకు ఆ తాళాల మీద ఎలాంటి ఆశ లేదు. కానీ నాకు కొంచెం బాధగా అనిపించింది అత్తయ్య. ఎప్పుడు ఏ బాధ్యత అయినా సంతోషంగా నా మీద పెట్టే అత్తయ్య ఈరోజు రీతు రాగానే అత్తయ్య అంత పెద్ద బాధ్యతను తన భుజాల మీద వేసింది.
దాని గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. మా అత్తయ్య అలాంటి దాని ముందు నన్ను అవమానించింది. అందుకే నాకు బాధ వేసింది. అంతేగాని ఇంకేమీ లేదు. కోడలా, నేనేం చేయగలను? నాకు మొదటి నుంచి ఆడంబరం వైభవం అంటే పిచ్చి. కానీ ఈరోజు నాకు ఆడంబరం వైభవంలోనే ఏదో తప్పు ఉందని అర్థమైంది. అమ్మా, చిన్న కోడల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? తనకి అదే సరైన శిక్ష. ఏంటమ్మా? పెద్ద కోడలు తెలివితేటల వల్ల మన కుటుంబం ఈరోజు ఇలా ఉంది. లేకపోతే ఆ రాక్షసి మన ఇల్లంతా ఖాళీ చేసి మనల్ని రోడ్డు మీద పడేసేది. అవునన్నయ్య. తన వల్ల నేను నా భార్యను చాలా హింసించాను. నా భార్య నాకెప్పుడూ చెప్తూనే ఉండేది, కానీ నాకే ఎప్పుడూ అర్థం కాలేదు. నేను నా గదికి వెళ్ళడం మంచిది. అమ్మా, నేను నిర్ణయించుకున్నాను. ఇకపై నా మీద నేను దృష్టి పెడతాను. నేను ఇకపై ఆడంబరాలకి మోసపోను. చిన్న, జరిగిందేదో జరిగిపోయింది. వాటన్నింటినీ వదిలేయి. అయినా నువ్వెందుకు ఒక అమ్మాయి వెంట పడుతున్నావు? పెద్ద కొడల దయ వల్ల సరైన టైంలో తనని పట్టుకోగలిగాం. ఇంకాస్త ఆలస్యం చేసుంటే ఏమై ఉండేదో. నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద కొడలు మనందరినీ కాపాడింది. ఇప్పుడు నా మీద నాకే పూర్తిగా నమ్మకం పోయింది. వదిన కళ్ళల్లోకి చూసే ధైర్యం నాకు లేదు. కానీ ఇంకా దీని గురించి నాకు చాలా బాధగా ఉంది. రీతు చాలా మోడర్న్ అమ్మాయిని గొప్పలు చెప్పుకుంటూ వదిన అమాయకత్వాన్ని ఎగతాళి చేసేవాణ్ణి. ప్రేమ విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో. లేదు, ఈ అమ్మాయి వల్ల నాకు జరిగింది చాలు. ఇకపై ఇలాంటి వాళ్ళ వెంట పడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒక కెరీర్ నిర్మించుకోవాలి. కోడ్లా, నా చిన్న కొడుకు ఇంట్లో ఉంటున్నట్లే అనిపించట్లేదు. వాడు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు. నా కొడుకుని చూస్తే నాకు చాలా బాధగా ఉంది కోడ్లా. ఇప్పుడు మనం ఏం చేయగలం అత్తయ్య? మరిది ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ మీద దృష్టి పెట్టాడు. అలాగే కానివ్వండి. అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంతకు ముందులా అతను తప్పుడు ఫ్రెండ్స్తో లేడు. అవును కోడ్లా, నేను గమనిస్తున్నాను. వాడు ఉదయాన్నే త్వరగా లేచి నైట్ లేట్గానే ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అలాగే వెళ్ళనివ్వండి అత్తయ్య. అతన్ని కష్టపడి పని చేయనివ్వండి. అతను కష్టపడి పని చేయకపోతే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అతను బాధపడాలని మీరు కోరుకుంటున్నారా? లేదు కోళ్ళ, నా కొడుకు బాధపడాలని నేను ఎప్పుడూ కోరుకోను. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ అన్న తమ్ములిద్దరూ మీ కుటుంబ వ్యాపారాన్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. అమ్మా, ఇదంతా తమ్ముడు ఆలోచనే, నాది కాదు. వాడు చెప్పినట్లు చేశాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పమ్మా. చిన్నోడు పెళ్లి గురించి చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడు పెళ్లి గురించి వాడితో మాట్లాడదామనుకున్నా వాడు కనీసం దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనమేం చేయగలమమ్మా? వాడికి అస్సలు అర్థం కావట్లేదు. నేను వాడికి వివరించడానికి కూడా ట్రై చేశాను, కానీ వాడు ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. అత్తయ్య, మరిదికి కొంచెం టైం ఇవ్వండి. చివరికి అతనికి అర్థమవుతుంది. ఆ తర్వాత మాట్లాడదాం. అంత తొందర ఏంటి అత్తయ్య? మరిది గురించి మీరు భయపడేంత చిన్నపిల్లాడేం కాదులే. తొందరపడితే తప్పులే జరుగుతాయి. అవును కోర్లా, మనం చూసాం కదా. సరే కోర్లా, నీ ఇష్టం. చూస్తూ చూస్తూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నా కొడుకు మాత్రం మునుపట్లా మారలేదు. ఒకప్పుడు ఉల్లాసంగా నిశ్చింతగా ఉండేవాడు. ఇప్పుడు అలా లేడు. ఆ దుర్మార్గురాలు నా కొడుకు సంతోషాన్ని లాక్కుపోయింది. వాడు రోజంతా గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూనే ఉంటాడు. వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. వాడు మనసులో ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియడం లేదు. బాధ దిగమింగుకోవడానికి కెరీర్ మీద దృష్టి పెట్టాడు. కానీ వాడి గురించి వాడు ఆలోచించుకోవట్లేదు. అత్తయ్య, ఇక్కడేం ఆలోచిస్తున్నారు? ఆలోచించకపోతే ఇంకేం చేయగలను కోళ్ళ? నా చిన్న కొడుకు ఎంత బాధపడుతున్నాడో నీకు కనిపించడం లేదా? వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. కంగారు పడకండి అత్తయ్య, అతనికి కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలమ్మా? ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయాయి. నా కొడుకు సంతోషకరమైన జీవితం గడపాలని నేను కోరుకోనా? అది చూడకుండానే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో. అత్తయ్య, ఏం పిచ్చివాగుడు వాగుతున్నారు? మీకు ఇప్పుడు ఏమైంది? కొన్ని రోజులు ఆగితే మరిదే ఒప్పుకుంటాడు. బాధపడకండి. మనందరం కలిసి ఒప్పిస్తే ఒప్పుకుంటాడు. లేదు కోడ్ల, వాడు ఒప్పుకోడు. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను,
కానీ వాడు ఒప్పుకోవట్లేదు. ఆ ప్రస్తావన కూడా నా దగ్గర తీసుకురావద్దని చెప్తున్నాడు. అత్తయ్య, నువ్వు బాధపడకు, జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నారు? ఇంతకుముందు ఇలాగే బలవంతం చేసినప్పుడు ఏం జరిగిందో చూశారు కదా. బయట నుంచి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకే కొంచెం ఆగండి అత్తయ్య, మీరు బలవంత పెట్టకండి. సరే కోడలా, పదండి భోజనం చేద్దాం. వాళ్ళిద్దరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. సరే పద. అత్తయ్య, పొరపాటును కూడా ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. సరే. అత్తయ్య, మీరు చిన్నత్తయ్యతో ఎందుకు మాట్లాడలేదు? నేనేం చెప్పగలను కోడలా, తను పాత గాయాల్ని రేపుతుంది. అందుకే నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఇదేంటి అత్తయ్య, ఏమైంది మీకు? ఎందుకు మీరెప్పుడు ఇలా దిగాలుగా కూర్చుంటారు? మరిదికి ఈరోజు కాకపోతే రేపైనా పెళ్ళవుతుంది కదా, మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? బయటికి వెళ్ళండి అత్తయ్య, మీ ఫ్రెండ్స్ని, ఇరుగు పొరుగు వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి. అప్పుడే మీకు బాగుంటుంది. ఇలా ఇంట్లో కూర్చోవడం వల్ల ఏమొస్తుంది? అత్తయ్య, మరిది కంటే నువ్వే ఎక్కువగా బాధపడుతున్నావు. అలా ఏం లేదు కోడలా. నా కొడుకు బాధగా ఉన్న మొహం చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. వాడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరివాడు. మనసులో ఏదుంటే అది అనేస్తాడు. కానీ ఇప్పుడు చూడు, ఈ 2-3 ఏళ్ల నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి చేసిన ద్రోహానికి నా కొడుకు జీవితం నాశనమైంది. రఘు, వదినా. వచ్చిలా కూర్చో. లేదు వదినా, నాకు టైం లేదు, నేను రూమ్కి వెళ్తున్నాను. ఏంటి రఘు, కాస్త కూర్చో. ఇంతకుముందు మా దగ్గర కూర్చొని నా తప్పులు బాగా ఎత్తి చూపించేవాడివి కదా, ఇప్పుడేమైంది నీకు? లేదు వదినా, అలాంటిదేమీ లేదు. లేదా? అయితే కూర్చో మాతో. చెప్పు, ఈరోజు లంచ్కి ఏం చేయమంటావు? ఈరోజు నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను. వదినా, నీకేది నచ్చితే అది చెయ్యి. నువ్వేది వండినా బానే ఉంటుంది. చిన్న వదిన అంత సంతోషంగా అడుగుతుంటే చెప్పొచ్చు కదా నువ్వేం తినాలనుకుంటున్నావో. ఏదైనా పర్వాలేదు, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? చిన్న, ఎవరో ఒకరు మోసం చేస్తే దాని అర్థం ప్రపంచమంతా మోసగాళ్ళేనా? అమ్మా, ఒకసారి నా ఇష్టంతో పెళ్లి చేసుకొని మోసపోయాను. ఇప్పుడు నాకెవరి మీద నమ్మకం లేదు. ఇప్పుడున్న ఐఫై జీవితాలు, చదువుకున్న అమ్మాయిలంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా, నేను చెప్తున్నాను కదా. రఘు, ఒక్కసారి తప్పు జరిగితే నువ్వు దాని గురించే ఇంకా ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకునంటే సరిపోతుందా? అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. ఆ రీతు ఒక మోసగత్తే. తను అందరినీ మోసం చేసింది, అందులో నిన్ను కూడా చేసింది. మరి నువ్వెందుకు ఇంకా అంత బాధపడుతున్నావు? అవును చిన్న, వదిన చెప్పింది నిజమే. ఇక నువ్వు కూడా నీ జీవితంలో ముందుకు సాగాలరా. ఎందుకు ఒకే చోట ఆగిపోయావు? ఇలా ఉంటే నీ జీవితంలో నువ్వేం సాధించగలవు? చూడు చిన్న, ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఇంతకు ముందులా తిరిగి మారు. నువ్వు ఇలా దిక్కుతోచని స్థితిలో బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నాకు చేయాల్సిన పని చాలా ఉంది, నేను వెళ్తున్నాను. చూడు కోళ్ళ, మాట మార్చి ఎలా వెళ్ళిపోయాడు. చూస్తున్నాను అత్తయ్య. అన్నట్టు అత్తయ్య, చెప్పడం మర్చిపోయాను. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కూతురికి ఇక్కడ పోస్టింగ్ వచ్చిందంట. తనకి క్వార్టర్స్ దొరకడానికి టైం పడుతుందంట. తనని కొన్ని రోజులు మన ఇంటికి పిలవనా? సరే కోళ్ళ, పిలువు. దాంట్లో ఏం సమస్య? సరే అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. సరే వెళ్ళు. అక్కడ ఎవరు లేరా? అంతసేపు బెల్లు కొడుతున్నా తలుపు తెరవట్లేదు. నువ్వెవరు? నేను మధు అక్క వాళ్ళ బంధువుని. అరే ప్రియా, నువ్వా? తలుపు దగ్గర ఎందుకు నిలబడ్డావు? లోపలికి రా. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అత్తయ్య, బయటికి రండి, మా చెల్లొచ్చింది. ప్రియా, నువ్వు కూర్చో, నేను నీకోసం టిఫిన్ తెస్తాను. అక్క, ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య ఉంది, వస్తూ ఉండాలి. ఓ, మీ చెల్లి వచ్చేసిందా? అవునత్తయ్య. నమస్తే ఆంటీ. సంతోషంగా ఉండు తల్లి. ఎందుకు నిలబడున్నావు? కోడలా, వెళ్ళి టీ అను ఏదైనా స్నాక్స్ తీసుకురా. సరే అత్తయ్య, వెళ్తున్నాను. అన్నట్టు నిన్ననే కోడలు నీ గురించి చెప్పింది, మా మామయ్య ఫ్రెండ్ కూతురుంది అని. అవునంటీ, మా నాన్న కూడా నాతో పాటు వద్దామనుకున్నారు, కానీ హెల్త్ బాలేక రాలేకపోయారు. నేను ఎలా వెళ్తానోనని చాలా కంగారు పడ్డారు. అవునమ్మా, వయసు మీద పడగానే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో కూడా చెప్పలేం. నువ్వు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. అవునంటీ, మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అక్క, వచ్చావా ప్రియా? అవునక్క, ఈరోజు ఆఫీస్ చాలా బాగా అనిపించింది.
అయితే నువ్వు అత్తయ్యతో పాటు కూర్చో, నేను నీకోసం టీ తెస్తాను. అయ్యో వద్దు వద్దక్క, నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. నేను 2 రోజులుగా అలాగే కూర్చుంటున్నాను. ఇప్పుడు నేను కూడా నీతో పాటు వచ్చి టీ చేస్తాను. అయ్యో ప్రియా, నువ్వేమో ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఉంటావు. ఇక వెళ్ళి అత్తయ్య దగ్గర కూర్చో, అత్తయ్యకి కూడా మంచిగా అనిపిస్తుంది. అక్క, నేను ఆల్రెడీ ఆంటీ దగ్గర కూర్చొని వచ్చాను. ఆంటీకి టీ తీసుకొని వస్తానని చెప్పాను. ఆంటీ వెయిట్ చేస్తున్నారు. సరే అయితే, నువ్వు వినేలా లేవు. పద. నేను ప్రియా, వెళ్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందని అప్పుడే వంటగదిలోకి వెళ్ళి పని చేస్తున్నావు? ఆంటీ అలా ఖాళీగా కూర్చోడం నాకు కూడా నచ్చట్లేదు. అందుకే కాస్త పని చేద్దామని వెళ్ళాను. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. చిన్న, టీ తాగి బయటికి వెళ్ళు. వద్దమ్మా, నేను వెళ్తున్నాను. నేను తర్వాత వచ్చి తాగుతాను. వీడు అసలు మారడు. ఆంటీ, మీరైనా టీ తాగండి కొంచెం. అమ్మా ప్రియా, నువ్వేం ఫీల్ అవ్వకు. నా చిన్న కొడుకు అంతే, అలా అని వాడు చెడ్డవాడు కాదు. అయ్యో లేదంటీ, నేనేం ఫీల్ అవ్వలేదు. అతనికి ఏదో పని గుర్తొచ్చింది, అందుకే వెళ్ళిపోయాడు. దాంతో నాకేం ప్రాబ్లం లేదు. లేదమ్మా, నువ్వు చాలా ఇష్టంతో టీ స్నాక్స్ తయారు చేశావు. మా అబ్బాయి కూడా ఇక్కడే కూర్చున్నాడు. వాడలా తినకుండా తాకుండా వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అయి ఉంటావు. అయ్యో లేదంటీ, మీరలా ఏమనుకోకండి. అత్తయ్య, మరిదికి ఏమైంది? ఫోన్ చేసి నైట్ నేను రావట్లేదని చెప్తున్నాడు. వాడి గురించి ఏం చెప్పాలి కోర్లా? వాడు కొంచెం వింతగానే ఉంటున్నాడు. పాపం ప్రియా ఎంతో ఇష్టంగా టిఫిను స్నాక్స్ కూడా తీసుకొచ్చింది, కానీ వాడు తినకుండానే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడేమో ఇంటికి కూడా రానని చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లేదు కోర్లా, వాడికి ఏం కావాలి? అత్తయ్య, ప్రియా ఎలాగో 2-3 రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి మరిదికి ప్రియాతో ఏంటి సమస్య? ఏమో కోర్లా, వాడు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్రియా నిన్ననే ఆఫీస్లో జాయిన్ అయింది. తను 2 రోజులు ఇక్కడే ఉంటుంది అత్తయ్య. కోడలా, ఇక వదిలే వాడి గురించి. వాడు ఏది చేసుకోవాలంటే అది చేసుకొనివ్వు. పిల్లలు తిన్నారో లేదో చూడు. తినుంటే వాళ్ళని పడుకోబెట్టు టైంకి, లేదంటే ఉదయం లేటుగా లేస్తారు. సరే అత్తయ్య. ప్రియా, నువ్వు ఇంత పొద్దునే వంటగదిలో ఏం చేస్తున్నావు? అక్క, నేను మార్నింగే లేచాను, అందుకే అందరి కోసం టిఫిన్ చేద్దామని అనుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు రెడీ అయ్యి నేరుగా వంటగదిలోకే వచ్చేసావా? అంకుల్ నా గురించి ఏమనుకుంటారు? నా కూతురు అక్కడికి వెళ్తే మధు తనతో పని చేయిస్తుందని అనుకోరా? అయ్యో లేదు లేదక్క, నిజానికి మా నాన్నే ఇంకా చెప్పారు పనిలో అక్కకి హెల్ప్ చేయని. నువ్వైతే భలే మాట్లాడతావు అక్క. ప్రియా, నువ్వు మా అత్తగారింటికి రావడం ఇదే మొదటిసారి. వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. కూర్చోమంటే నా మాట అస్సలు వినవు. అక్క, అలా ఖాళీగా కూర్చోడం నాకు అస్సలు నచ్చలేదు. ఆంటీతో కొంచెం సేపు కబుర్లు చెప్తూ కూర్చుంటాను. పిల్లలేమో నిన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకే కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చానంతే. నేను ఇక్కడ ఒక 2-3 రోజులు ఉంటాను. అలా అని గెస్ట్లా కూర్చునేనా? సరే ప్రియా, మంచిది, ఏం పర్వాలేదు. కానీ నీకొక విషయం చెప్పాలి ప్రియా. చెప్పక్క. మా మరిది మాటలు పట్టించుకొని బాధపడకు. అయ్యో లేదు లేదక్క, నేనెందుకు బాధపడతాను? నేను టీ కానీ స్నాక్స్ కానీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. మీ మరిదికి ఏమైందో తెలియట్లేదు. అలాంటిదేమీ లేదు ప్రియా. అతనికి వర్క్ లోడ్ ఎక్కువయ్యి నిన్న నైట్ కూడా ఆఫీస్లోనే ఉండిపోయాడు. సరే చెప్పక్క, మీరేం తింటారు ఉదయం? ఇడ్లీ, దోశ. అత్తయ్య దోశలు వేయమని చెప్పింది. నీకు అత్తయ్యకి దోశలు వేసుకొని తినండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మేము తర్వాత తింటాం. సరే అక్క. చూడు కొల్లా, మీ దూరపు చెల్లి ప్రియా కూడా చదువుకున్నదే కదా, అందులోనూ టీచర్. మన ఊర్లో పోస్టింగ్ వచ్చి తను ఇక్కడికి వచ్చింది. తన స్వభావంలో ఏమైనా మార్పు ఉందా? తను మనతో ఎలా కలిసిమెలిసి ఉంటుంది, మనందరినీ గౌరవిస్తుంది. అవునత్తయ్య, అది నిజమే. ప్రియా ప్రవర్తనలో అయితే నాకు ఎలాంటి అహంకారము కనిపించడం లేదు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. నాకైతే వంటగదిలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది ఎప్పుడు. మీరు ఇక్కడే ఉన్నారా? వచ్చావా ప్రియా ఆఫీస్ నుంచి? రా కూర్చో. ఆంటీ, అది ఆఫీస్ కాదు, స్కూల్. ఏదైతే లే, రా కూర్చో. నువ్వు అలసిపోయి ఉంటావు. ప్రియా, నువ్వు కూర్చో, నేను నీకోసం నీళ్లు, టీ తీసుకొస్తాను. వద్దు వద్దక్క, నేను అంతలా ఏం అలసిపోలేదు. మీ ఇంటికి స్కూల్ దగ్గరలోనే ఉంది కదా, రావడానికి పెద్ద కష్టమేం లేదు. చేతులు కాళ్ళు కడుక్కొని వస్తాను.
స్కూల్లో ఏమేం జరిగిందో మీతో కూర్చొని కబుర్లు చెప్తాను. ఇంకా టీ కూడా నేను తెస్తానులే. అయ్యో ప్రియా, నువ్వు 2 రోజుల పాటు మా గెస్ట్వే. ఇప్పుడు మా కోసం పని చేయాలా నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేను నీకోసం టీ తెస్తాను. అవునమ్మా, కోడలు చెప్పింది నిజమే. నువ్వు 2-3 రోజులకే కదా ఇక్కడికి వచ్చావు, కాబట్టి రెస్ట్ తీసుకో. మాతో కూర్చొని మాట్లాడు. సరే ఆంటీ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అత్తయ్య, మీకు స్నాక్స్ ఏం కావాలో చెప్పండి. నన్నెందుకు అడుగుతున్నావు కోళ్ళ? ప్రియాని అడుగు. సరే అత్తయ్య. అమ్మా, వచ్చావా చిన్న? రా కూర్చో. నీ పని ఎలా సాగుతుందిరా? బాగానే జరుగుతుందమ్మా. కానీ నాకు ఒక విషయం చెప్పు. రాత్రంతా ఆఫీస్లోనే ఎందుకు ఉండిపోయావు? అమ్మా, ఇప్పుడు ఆఫీసులో చాలా పనుంది. నిజం చెప్పురా. అమ్మా, ఏంటమ్మా? అదేమీ లేదు, నేను ఫ్రెష్ అవ్వాలి. నిజంగా అసలు వీడికి ఏమైంది? ఒకప్పుడు నేను పని కోసం పరితపించేవాణ్ణి, కానీ ఈరోజు నాకు అసలు టైమే లేకుండా పోయింది. నేను చాలా దూరం వచ్చాను, కానీ నా జీవితంలోనే చిక్కుకుపోయాను. రీతు చేసిన మోసాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నేను తన మోసాన్ని ఎలా గుర్తించలేకపోయాను? రఘు గారు, ఆ, ఇదిగోండి టీ. నువ్వెందుకు తీసుకొచ్చావు? కిచెన్లో నుండి నేనే టీ తెచ్చుకునేవాడిని కదా, లేదా వదినకో అమ్మకో చెప్పి పంపించాల్సింది కదా. నేను తెస్తే తప్పేంటి? సాకులు చెప్పకండి, కొంచెం టీ తాగండి. నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడగొచ్చా? అడుగు. మీ కుటుంబం చాలా మంచిది, అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. కానీ మీరు మాత్రం మీ గదిలోనే లేదా ఒక పక్కన ఎందుకు కూర్చుంటూ దూరంగా ఉంటారు? మీరెప్పుడు ఇలాగే సైలెంట్గా ఉంటారా? అందరిలా కాకుండా డిఫరెంట్గా ఉంటారా? లేదు లేదు, నేను ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం. ఓ షిట్, ఏమైంది? నేను ఇలా ఎలా తప్పు చేశాను? ఇది ఎలా సాల్వ్ అవుతుంది? నేను ఇప్పటికే 2 సార్లు ట్రై చేశాను, అయినా సాల్వ్ అవ్వట్లేదు. నేనేం చెయ్యాలి? లెక్కలు చూస్తున్నారా? అవును, నేను చిన్న లెక్కలు చూస్తున్నాను. కానీ మీరు చాలాసేపటి నుంచి దీని మీదే ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను. అది నేను మర్చిపోయాను, ఎలా చేయాలి ఏం చేయాలి అని. ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు, ఇక వదిలేద్దాం అనుకుంటున్నాను. రేపు చూస్తానులే. అంత తొందర ఏంటి? పని కాబట్టి ఈరోజు దాన్ని కంప్లీట్ చేయండి. నేను కూర్చొని మీ పనుల సహాయం చేయనా? ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? అవును, నాకు మ్యాథ్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను మీకు హెల్ప్ చేయనా? సరే. అతను కూర్చోకుండా పారిపోయాడు. పర్వాలేదు, నేను అతనికి హెల్ప్ చేస్తాను. నేనేమైనా తప్పు చేశానా? తను నా గురించి ఏమనుకుంటుందో? తను రాగానే నేను బయటకు వచ్చేసాను. తను పదే పదే నాకు టిఫిన్ తీసుకొని నా దగ్గరకు వస్తుంటే నాకు నచ్చడం లేదు. అమ్మకి వదినకి టీ తీసుకురమ్మని చెప్పి నేను విసిగిపోయాను. కానీ ఈ ప్రియ తనంతట తానే తెస్తుంది. నాకు అది అస్సలు నచ్చడం లేదు. ఇది అయిపోయింది. రఘు గారు, మీ పని కంప్లీట్ చేశాను. ఏంటి, గంట సమయం పట్టే పనిని నిమిషాల్లో ఎలా చేసింది? ఒకసారి మీరు రీచెక్ చేయండి. ఇంత అద్భుతంగా చేసింది. ఒకవేళ ఇక్కడ రీతు ఉంటే తను ఇంగ్లీష్లో మాట్లాడి నన్ను ఆపుండేది. ఈ ప్రియాకి నిజంగా చాలా నాలెడ్జ్ ఉంది. ప్రియా గారు, ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, అంతా బాగానే ఉంది. చాలా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేను వెళ్తాను, నేను మార్నింగ్ లేవాలి. సరే. తను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కొంచెం కూడా పొగరు చూపించకుండా మాట్లాడింది. ప్రియా టీని ఇక్కడే పెట్టి వెళ్ళిపోయిందా? నేను ఎలాంటి కళల్లో బతుకుతున్నానో నాకే తెలియట్లేదు. ఏంటత్తయ్య ముసి నవ్వులు నవ్వుతున్నారు? కోళ్ళ, నేను చూస్తున్నది నువ్వు కూడా చూస్తున్నావా? అత్తయ్య, మీరు మరిది గురించి ప్రియా గురించి మాట్లాడుతున్నారా? అవును కోళ్ళ, నేను చూసేది అదే. ఇంతకుముందు ప్రియా ఎక్కడుంటే వాడు అక్కడి నుండి బయటికి పారిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటున్నారు. అవునత్తయ్య, నిజమే మీరు చెప్పింది. రఘు గారు. ప్రియా, నువ్విక్కడ? నేను స్కూల్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాను మీ వెనకాలే. సరే, పద మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. సరే. రఘు గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? మీకేం అభ్యంతరం లేదంటేనే. అలాంటిదేమీ లేదు, అడుగు. మీరెందుకు ఎప్పుడూ విచారంగా ఉంటారు? లేదు, అలాంటిదేమీ లేదు. మరి మీరెందుకు నా వైపు చూడకుండా తప్పుకుంటున్నారు?
ఈ ప్రాబ్లం చెప్పకూడదా? ఏమైనా ప్రైవేటా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మరి మీరెప్పుడు ఎందుకు మీ విషయాల్ని మీలోనే దాచుకుంటారు? తెలుసా, విషయాల్ని పంచుకోవడం వల్ల బాధ తగ్గుతుంది. నా మనసులో ఏముందో అందరికీ చెప్పేస్తాను, నాలోనే దాచుకోను. చెప్పొచ్చు కదా, మీరు ఇప్పుడు ఇంట్లో కూడా లేరు, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, నాకు చెప్పకూడదా? లేదు ప్రియా, నేను ఇదివరకు ఇలా ఉండేవాడిని కాదు. కానీ నా జీవితంలో ఏదో జరిగి నేను ఎన్నడూ ఊహించని విధంగా మారాను. ఏంటి, అంతలా ఏం జరిగింది? నేను ఇంతకుముందు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తనను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. కానీ తను ఒక మోసగత్తె అని తేలింది. ఏంటి? అవును, తను బంగారం డబ్బులు అన్నీ తీసుకుని ఇంటి నుండి పారిపోబోయింది. కానీ మా వదిన తనని పట్టుకుంది. అందుకే నా నిర్ణయానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. రఘు గారు, నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా? చెప్పు. మోసం చేసిన వ్యక్తికి సిగ్గుండాలి, మోసపోయిన వారు ఎందుకు సిగ్గుపడాలి? మీరు తనని ప్రేమించారు, తప్పు మీది కాదు, తనది. తను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయింది. బహుశా నా భార్యకు అర్థమై ఉంటే. ఆ అమ్మాయి మీకు తగింది కాదండి. మంచివారికి ఏది జరిగినా అది వాళ్ళ మంచి కోసమే జరుగుతుంది. జీవితంలో మిమ్మల్ని మోసం చేసే వాళ్ళతో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? మేబీ మీరు చెప్పింది నిజమే కావచ్చు. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు. పదండి వెళ్దాం, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం. హ్మ్. ఏమైంది అత్తయ్య? ప్రియా, ఏమైంది? ఈరోజు నేను మీ స్కూల్ వైపు నుండే వెళ్తున్నాను. నువ్వు సరే అంటే నిన్న అక్కడ డ్రాప్ చేసి నేను పనికి వెళ్తాను. సరే. అత్తయ్య, మీకు మరిదిలో కొంచెం చేంజ్ కనిపించట్లేదా? అవును కొల్లా, నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. మరిది ప్రియా విషయంలో ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు కదా అత్తయ్య? నేనెలా చెప్పగలను కోళ్ళ? నువ్వు ప్రియాని ఇక్కడ నెల రోజులు బలవంతంగా ఉంచావు, తనకి క్వార్టర్స్ దొరికిన తర్వాత కూడా. నేనేం చేయగలను అత్తయ్య? మరిది చాలా సంతోషంగా ఉండడం చూశాను. ప్రియా కూడా అతనితో సంతోషంగా ఉండడం చూసి తనని ఆపాను. కోడ్ల, నువ్వు ఒకసారి ప్రియాని అడుగు, ఆ తర్వాత నేను చిన్నాని అడుగుతాను. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో. సరే అత్తయ్య, నేను తనని అడుగుతాను. నా కొడుకు జీవితం ఇలాగే సర్దుకోవాలని నేను కోరుకుంటున్నాను దేవుడా. అన్నట్టు ప్రియా చాలా మంచిది. తను అంత చదువుకున్నా ఎంత మంచిగా ఉంటుంది. తనకి ఏమాత్రం పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. ప్రియా, నేను నిన్నొకటి అడగనా? అడుగక్క. నువ్వు నిజం చెప్పాలి మరి. మా మరిది నీకు నచ్చాడా? లేదు లేదు లేదక్క. ప్రియా, అస్సలు భయపడకు, సిగ్గుపడకు. నీ మనసులో అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను అంకుల్తో మాట్లాడతాను. ఏమైంది, సైలెంట్ అయిపోయావు? అక్క, నన్నెందుకు అడుగుతున్నారు? మీ మరిదిని అడగండి. నాకు ఆయన నచ్చినా ఒకవేళ మీ మరిదికి నేను నచ్చకపోతే ప్రయోజనం ఏంటి? అయితే నీ వైపు నుండి కన్ఫర్మా? నాకైతే ఇప్పుడే అంకుల్తో మాట్లాడాలనిపిస్తుంది. నాకు రఘు గారంటే ఇష్టమే, కానీ అతనికి నేనంటే ఇష్టమేనా? తనకి ఏమాత్రం పొగరు కానీ గర్వం కానీ ఏమీ లేవు. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని వెతుకుతున్నా చిన్న? అమ్మా, నేను ప్రియాని వెతుకుతున్నాను. నువ్వు చూసావా తనని? చిన్న, తను ఈరోజే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఏంటి? ఇప్పటికీ నేను ఆపడానికి ట్రై చేశాను, కానీ తను వినలేదు. ఆంటీ, నేను మీ ఇంట్లో ఇంకా ఎంతకాలం ఉండగలను? ఇప్పుడు నాకు సొంత గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా వచ్చాయి కదా, నేను అక్కడే ఉంటాను అని చెప్పి వెళ్ళింది. నేను ఇక్కడ ఉంటే ఏం చేయాలి, నాకు మంచిగా అనిపించట్లేదని వెళ్ళింది. ఇదేలా పాసిబుల్ అమ్మా? ఏంటి చిన్న, ఇదెలా జరుగుతుందంటే? తను మన ఇంట్లో ఉండడానికి రాలేదు. ప్రియా నాతో చెప్పకుండా ఇంత సడన్గా వెళ్ళిపోయింది. నేనేమైనా తప్పు చేశానా? నేను చెప్పింది ఏమైనా తనకి నచ్చలేదా? ఏమైంది చిన్న, ఏం ఆలోచిస్తున్నావు? లేదమ్మా, ఏమీ లేదు. ప్రియా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినందుకు నీకు చాలా బాధగా ఉందా నాన్న? లేదు లేదు, నేనెందుకు బాధపడతానమ్మా? నా, తను తిరిగి రానని చెప్పింది. ఏం చెప్తున్నావమ్మా? ఏం జరిగింది? నువ్వు ప్రియాని ఏమైనా అన్నావా, లేదా వదినేమైనా అందా? లేదు చిన్న, నువ్వే ఏమైనా అన్నావేమో. లేదమ్మా, నేనేమంటానని. ఎందుకనవు? నువ్వెప్పుడు అమ్మాయిని కోపంగా చూస్తావు కదా. లేదమ్మా, నేను తనని ఏం చెప్తున్నావు చిన్న? లేదు లేదు, అలాంటిదేమీ కాదమ్మా. చిన్న, నీ మనసులో ఏముందో చెప్పు. నీకు ప్రియా అంటే ఇష్టం కదా? అమ్మా, తనంటే నాకు ఇష్టమే,
కానీ రీతులాగా తను కూడా నన్ను వదిలేస్తుందేమోనని భయంగా ఉంది. చిన్న ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాను? అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అమ్మా, ప్రియాకి నా జీవితం గురించి ఏం తెలుసు? నువ్వు చెప్పింది సరిపోదా ఏంటి? అమ్మ, నేను తనకేమీ చెప్పలేదు. అవునా? అలాంటప్పుడు రఘు గురించి అంతా తెలుసని ప్రియా ఎందుకు చెప్పింది? తను నాకంతా చెప్పింది. అమ్మా, అది నా నోటి నుండి అలా జారిపోయింది. కాబట్టి ఇప్పుడు నీ మనసులోంచి ఆ బాధ పోయింది. మరి ఇప్పుడు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? అది కరెక్టేనా అమ్మా? తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? మరిది ఏంటి? అత్తయ్య, ఇద్దరికి ఇష్టమే అన్నమాట. అవును కోళ్ళ. చిన్న, ఈరోజు ప్రియా వాళ్ళ నాన్న వస్తున్నారు. ఎందుకమ్మా? ఎందుకంటే మరిది గారి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. వదిన, వాళ్ళు ఒప్పుకున్నారా? అవును. నేను నీ నోటి నుండే వినాలనుకున్నాను, కానీ నీ గురించి తెలుసు కదా, నువ్వంత త్వరగా ఒప్పుకోవని. అందుకే అత్తయ్య బాగా ఆలోచించి ఇలా చేసింది. ఏంటమ్మా? నువ్వు మమ్మల్ని పిచ్చివాళ్ళని చేయగలవు, కానీ మేము నిన్ను పిచ్చివాళ్ళని చేయలేమా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు ప్రియ వాళ్ళ నాన్న వస్తున్నాడు. అమ్మా, నేనేం రెడీ అవ్వాలి? అట్లా నీ మరిదికి పెళ్లి చేసుకోవాలని లేనట్టుంది. లేదు లేదమ్మా, నాకు పెళ్లి కావాలి. అయితే నేనేం చెప్తే అది చెయ్యి. సరే అమ్మా. కోడ్లా, ప్రియ వాళ్ళ నాన్న వస్తున్నారు కదా, మంచి మంచి వంటలు చెయ్యి. సరే అత్తయ్య. దేవుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. అక్క, నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావా? నువ్వు నాకు చెప్పుంటే నేను కూడా నీకు హెల్ప్ చేసేదాన్ని కదా. ప్రియా, ఈరోజు నీకు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. ఈరోజు పనంతా నా మనసు పెట్టి నేనే చేస్తాను. అక్క, ఇప్పుడు నేనేం పనిలో ఉన్నాను? నాన్న వచ్చే వరకు నేను కొన్ని పనుల్లో నీకు హెల్ప్ చేస్తాను. నాన్నకి ఇష్టమైన వంటలు కొన్ని చేస్తాను నేను. సరే ప్రియా, నువ్వు వినవు కదా. మీ నాన్నకి ఇష్టమైన వంటలు నువ్వు చెయ్యి, మిగతావి నేను చేస్తాను. సరే అక్క. అన్నయ్య గారు, ఈ పెళ్ళికి మీరు ఒప్పుకున్నట్లేగా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక వద్దని చెప్పడానికి ఎవరం మనం? సరే అయితే అన్నయ్య గారు ఇక పూజారి గారితో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళిద్దరికి త్వరగా పెళ్లి చేద్దాం. అవును, అదే మంచిది. నా కూతురికి సంబంధం కుదర్చడం గురించి నేను చాలా టెన్షన్ పడ్డాను. తన కాళ్ళ మీద తను నిలబడుతోంది. ఇక ఇప్పుడు తను పెళ్లి చేసుకోవడంతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అమ్మా, పూజారికి ఫోన్ చేసి చెప్పు. అరే, ఈ పనంతా నువ్వే చెయ్యి. ఆ పనంతా నీ మీద వేసుకొని నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. సరే అమ్మా, నేను మాట్లాడతాను పూజారితో. రఘు, పెళ్లి కూతురు ఎలా కనిపిస్తుంది? వదినా, నువ్వు భలే మాట్లాడతావు. మీ ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కోడలా, ఉంగరాలు తీసుకురా. సరే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. ఆపండి, ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఏం జరుగుతుందమ్మా? ఈ అమ్మాయి ఎవరు? రఘు, ఈ రీతు ఇక్కడికి ఎలా వచ్చింది? రఘు, నీకు ఈ అమ్మాయి దొరికిందా? ఏముంది ఆ అమ్మాయిలో? తనొక మామూలు టీచర్. నాలాగా మోడర్న్గా లేదు. ఆ బట్టలు చూడు, నాలాగా అందం లేదు. రఘు, నువ్వు ఈ చదువులేని అమ్మాయితో నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రీతు గారు, మీరు బహుశా విద్య యొక్క అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చదువు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి ఎదగడానికి నేర్పుతుంది, అంతేగాని ఇతరులను కించపరచడానికి కాదు. మీరు మాట్లాడే క్లాస్ బట్టల నుంచో భాష నుంచో రాదు, వ్యక్తిత్వం నుంచి వస్తుంది. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేను రఘు మొదటి భార్యని. రీతు, నువ్విక్కడికి గొడవ చేయడానికి వచ్చావా, లేదా నీ ఓటమిని సంబరాలు చేసుకోవడానికి వచ్చావా? నువ్వు కోర్టు ఇచ్చిన పేపర్స్ని సరిగ్గా చదవలేదనుకుంటా. మీరేమనుకుంటున్నారు? నేను రఘు భార్యని. రీతు, నువ్వు బహుశా దాన్ని చదవలేదనుకుంటా. మేము ఊరికే చేతులు ముడుచుకుని కూర్చుంటాం అనుకున్నావా? రఘు గారిని మీద మోసం, దొంగతన ఆరోపణలతో కేసు పెట్టారు. అంతేకాకుండా నిన్ను అరెస్ట్ చేసిన సమయంలోనే రఘు ఆ వివాహాన్ని రద్దు చేశాడు. ఆ పేపర్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఆ పెళ్లి అబద్ధాలు, మోసం మీద ఆధారపడింది. నువ్వేం చెప్తున్నావు? నా గురించి నీకేం తెలుసు? నీ గురించి నాకంతా తెలుసు. రఘు నీ గురించి నాకంతా చెప్పాడు. రితు, కోర్టు ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ చూడు. నీ బెయిల్ షరతులో నువ్వు మా కుటుంబ సభ్యులలో ఎవరికి 500 మీటర్ల పరిధిలోకి రాకూడదని స్పష్టంగా పేర్కొంది. నువ్విక్కడికి వచ్చి చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా నీ బెయిల్ని కూడా రద్దు చేసుకున్నావు. బయట పోలీసులు నిలబడి ఉన్నారు. నువ్వు ఇలా చేస్తావని తెలిసే నేను ఎదురు చూస్తున్నాను. రీతు,
నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించావు, కానీ ప్రియా నా గాయాలను మాన్పింది. నీ డిగ్రీ నీకు పొగరును నేర్పింది, కానీ ప్రియా చదువు తనకు సత్యం కోసం నిలబడ్డం నేర్పింది. ఇక్కడి నుండి వెళ్ళిపో. పోలీసులు నిన్ను లాక్కెళ్ళక ముందే వెళ్ళు. ఈ రోజు నా చివరి పందెం బెడిసి కొట్టింది. నేను ఇక్కడికి ఏమనుకొని వచ్చాను? నేను ఇక్కడ ఉచ్చులో చిక్కుకున్నాను. ఆగు రీతు, నువ్వు వెళ్లే ముందు నీ చదువురా అని అత్త చెప్పేది విను. బహుశా నీ తదుపరి జీవితంలో ఉపయోగపడుతుంది. నువ్వెప్పుడు నీ చదువుల గురించి, నీ ఇంగ్లీష్ గురించి గొప్పలు చెప్పుకునేదానివి, కానీ ఇప్పుడు అదే చదువు నిన్ను కటకటాల్లోకి నెట్టింది. నువ్వు ఉన్నత చదువులు చదువుండొచ్చు, కానీ మానవత్వంలో మాత్రం విఫలమయ్యావు. చదువు అంటే మనస్సును మెరుగుపరుచుకోవడం, నీ మనస్సును రాయిలా కఠినం చేసుకోవడం కాదు. ఆ పెద్ద కోడలు చదువు రాందని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, కానీ నాకు ఈ రోజు అర్థమైంది. నా పెద్ద కోడలు విద్యావంతురాలే. ఎందుకంటే ఇంటిని కలిపుంచే జ్ఞానం, తెలివితేటలు తనకున్నాయి. చదువు కాగితాలకే పరిమితం, కానీ విలువలు చితి వరకు వెంటబడతాయి. నిన్ను ప్రేమించిన వారి ప్రేమ, గౌరవాన్ని కోల్పోయావు. ఇక నువ్వెప్పటికీ వాటిని సంపాదించుకోలేవు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుకు పెళ్లి సజావుగా జరగనివ్వు, లేదా పోలీసులు పిలవాలా? నా కాళ్ళ మీద నేనే గొడ్డలు పెట్టుకున్నాను. ఆ పనికి మళ్ళీ మనిషి కోసం ఇంత అద్భుతమైన కుటుంబాన్ని నాశనం చేశాను. నేను తప్పు చేశాను. కొడలా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఉంగరాలు తీసుకురా. ముహూర్తం దాటిపోకముందే నిశ్చితార్థం చేయాలి. అరే, ఈరోజు మీ నిశ్చితార్థం. ఎందుకంత దిగాలుగా ఉన్నారు? అయ్యో, లేదు లేదక్క. మరిది గారు, ఉంగరం తీసుకురావద్దా? త్వరగా తీసుకురా వదినా. విన్నారా అత్తయ్య మీ అబ్బాయి చెప్పేది? పెళ్లి చేసుకోవడానికి ఎంత తొందరపడుతున్నాడో.